Friends, so we are starting our today's class. Please, I request all of you to switch off your mobile, otherwise to put the mobile in silent mode, because we are all students here. We want to have an opportunity to learn something, at least which will be useful for our professional growth as well as knowledge, to get the knowledge in the law subjects, so that we have to maintain our dignity as well as we have to give respect to the speaker also. So if any disturbances is there in meanwhile, it will cause lot of inconvenience to the class teacher also. So I request all of you to put the mobiles in switch off mode or otherwise in silent mode. I request our today's class teacher CVLN Murthy garu to start his lecture on the subject of the relevance of electronic evidence in trial cases. Please, sir. Good evening to all of you. నిర్వాహకులు పదే పదే నన్ను టీచర్ అంటున్నారు, చాలా పెద్ద గౌరవం. టీచింగ్ కి ఒక సిస్టమ్ ఉంది. ఏంటంటే ద బెస్ట్ వే టు లెర్న్ ఎనీ సబ్జెక్ట్ ఈస్ టు టీచ్ ఇట్. బికాస్ ఇఫ్ ఐ హ్యావ్ టు టీచ్ టు సంథింగ్ టు సమ్వన్, I have to go into the nuances of the subject. I should see that it is transmitted. Not just I am speaking, it should be transmitted into the intellect of the other person, into the perception of the other person. So, a right perspective, right perception about the subject other person lo instill cheyalante aa subject nenu ela transmit cheyagalugutanu. So, adi యాక్చువల్గా టీచర్లకు ఉండే పెద్ద ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఐ రెస్పెక్ట్ ద టీచర్ ఫ్రాటర్నిటీ, అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ సే ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ ఎ టీచర్, ఐఎమ్ ఓన్లీ జస్ట్ వన్ మోర్ లర్నర్. సో ఈ రెలవెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద మాట్లాడమన్నారు. సో ఇక్కడంతా చాలా మంది యంగ్స్టర్స్. ఐ ఇమాజిన్ దట్ మోస్ట్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ వుడ్ బి యంగ్స్టర్స్. అందువల్ల ఆ పర్స్పెక్టివ్లోనే నేను ఈ లెక్చర్ డెలివర్ చేయాలనుకునే మూడ్లో వచ్చాను. అది మొదటిది. రెండోది, రియల్గా నాకు ఎంత టైం ఉందో నాకు తెలియదు. బికాస్ ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ టీచర్ అండ్ ది సబ్జెక్ట్ హ్యాస్ అ kind of big, very vast scope. సో ఎక్కడ బిగిన్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలనేది ఒక పెద్ద ఫ్లోలోకి వెళ్ళేటప్పుడు పెద్ద ఛాలెంజ్ అవుతుంది, మొదటిది. రెండోది, ద పేషెన్స్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఆల్సో. అంటే పేషెన్స్ కాదు, అది ఇట్స్ అటెన్షన్ స్పాన్ అంటాం. అటెన్షన్ స్పాన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎవరికైనా తగ్గుతుంది. కాబట్టి విదిన్ ది అటెన్షన్ స్పాన్ దట్ యూ కెన్ ప్రాబబ్లీ కమిట్ టు దిస్ సెషన్, దానిలోనే వీలైనంత డెలివర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సబ్జెక్ట్ ప్రాపర్ స్టార్ట్. చిన్న విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ డ్యూ ఐ సజెస్ట్ ఐ మేక్ ఏ స్మాల్ సజెషన్ యాజ్ వెల్ యాజ్ about the title of the topic. First, because you are all students, it is the lecture is relevant. The lecture is relevant to the current times. అంత మటుకు రెలవెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే పదాన్ని నేను ఒప్పుకుంటున్నాను. కానీ రియల్గా మనం చూసేది రెలవెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాదు, admissibility of electronic evidence. Relevance, admissibility, probate value, మూడు డిఫరెంట్
elements in Evidence Act itself. So what we learn or discuss about is admissibility of electronic evidence. So relevance ane padam in the context of Evidence Act manaku suit kaadu ikkada, but as I said, it is relevant to our current times, to our professional requirement ki relevant. First, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి ఒక రైట్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేయాలి అనే దీంతో ఈ లెక్చర్ స్టార్ట్ చేస్తున్నాను. మనకు మిగతా దేశాల్లో ఉన్నట్టుగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద చట్టం లేదు. భారతీయ సాక్ష్య అధినియం ఈ ప్రెమైసెస్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రెమైసెస్ ఏంటంటే, మనకు మన ఎవిడెన్స్ యాక్ట్లో ఓరల్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లేదు. సో మనం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్గా ఇచ్చేది ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్. ఆఫ్ కోర్స్ ఓరల్ స్టేట్మెంట్స్లో కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఉంది, ఐ విల్ కమ్ టు దట్ లేటర్. సో ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇస్తున్నప్పుడు దిస్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ మోర్ డాక్యుమెంట్ ఓన్లీ. కాబట్టి మనం ఎప్పుడో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కోర్టుకి ఇస్తున్నా కూడా it comes under, falls under documentary evidence only, because no act for electronic records, no act for electronic evidence, even definition of evidence తీసుకున్నా కూడా దాంట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే వర్డ్ ఏమి ఇంక్లూడ్ అవ్వలేదు. there is no change in the definition of evidence. It only included electronic records as one more form of document. సో ఎలక్ట్రానిక్ రికార్డ్ వన్ మోర్ డాక్యుమెంట్ గా కోర్టుకి ఇచ్చేటప్పుడు ఇట్ కుడ్ బి ప్రైమరీ ఎవిడెన్స్ ఆర్ సెకండరీ ఎవిడెన్స్. ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే మనందరికీ, ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈజ్ అ డాక్యుమెంట్. నేను ఒక విల్ లేదా ఎనీ డాక్యుమెంట్ తీసుకెళ్ళి కోర్టుకి ఇస్తే దే నో హౌ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్. బట్ ఎలక్ట్రానిక్ రికార్డ్ తీసుకెళ్ళి ఇస్తే, అంటే ది లిమిటేషన్ ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తున్నాను, సింపుల్ గా అది డాక్యుమెంట్ అనే దాంట్లోకి కలిపింది. కానీ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, సపోజ్ ఎనీ డాక్యుమెంట్ కెన్ బి వెరీ వెరీ సిమిలర్. ఒక పేపర్ మీద పెన్తో రాసో దానికి ఫోటో కాపీ తీస్తే సెకండరీ ఎవిడెన్స్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. వేరస్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అది సిమిలర్ గా ఉండవు. మీ మెయిల్ వేరు, సీసీటీవీ ఫుటేజ్ వేరు, రైట్, మొబైల్ రికార్డింగ్స్ వేరు, కాల్ డేటా రికార్డ్స్ వేరు. సో మనం ఏది ఎలక్ట్రానిక్ రికార్డ్ని వాళ్ళు కామన్ గా తీసుకెళ్లి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అనే డెఫినేషన్ లో పెట్టారో, రియాలిటీలోకి వచ్చేసరికల్లా ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ప్రతిదీ డిఫరెంట్. అంటే ఈచ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ని మీరు చాలా స్పెషల్ గానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. అయితే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లోకి వెళ్ళబోయే ముందు కొన్ని పదాలు మీకు, అందుకే ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారనుకొని నేను కొన్ని పదాలు ముందు కాన్సెప్ట్స్ చెప్పాలని అనుకుంటాను. అంటే ఎవిడెన్స్ యాక్ట్ 2000లో ఎమెండ్ అయింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రావటం వల్ల ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, ఆర్బీఐ యాక్ట్, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 4 వాళ్ళు ఎమెండ్ చేశారు. ఆ చేసిన అమెండ్మెంట్లో ఇప్పుడు ఐటీ యాక్ట్కు ఓరియంటెడ్గా మీరు ఇప్పుడు కొత్త బిఎస్ఏ చూస్తే కింద డెఫినేషన్స్లో కింద ఏం చెప్తారంటే, మీకు ఏదన్నా ఒక డెఫినేషన్ ఇక్కడ మీకు కనుక దీంట్లో లేకపోతే యూ హ్యావ్ టు రిఫర్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సపోజ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అనేది కనుక మీకు ఎవిడెన్స్ యాక్ట్లో లేకపోతే యూ హ్యావ్ టు రిఫర్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. నిజానికి ఎంటైర్ బిఎస్ఏ has come into say place only because of the amendments, because of the Information Technology Act. దాని టెక్నాలజీ కాంపోనెంట్ ని దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవటం కోసమే దాదాపు ఈ బిఎస్ఏ వచ్చిందని చెప్పచ్చు. నా దీంట్లో చాలా సింపుల్ కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఐ సింప్లిఫై బికాస్ మీరు అంత కష్టం కావచ్చు. నేను ఒక లెటర్ రాస్తే దాన్ని సెండర్ నేను, ఎవడో రిసీవర్ ఉంటాడు, రైట్. మామూలు ఇదివరకు లెటర్స్, ఇట్స్ మెయిల్.
మెయిల్ అనుకుంటాం. ఆ మెయిల్లో ఒకడు సెండర్, ఇంకొకడు రిసీవర్. ఎలక్ట్రానిక్ రికార్డ్స్కి వచ్చేసరికల్లా ఇక్కడ నేను ఆరిజినేటర్ అని ఉంటాను. అంటే నేను సెండర్ అనే వర్డ్ వాడటానికి లేదు. అంటే నేను నా ఆఫీస్ నుంచి కూడా పంపించవచ్చు. లేదు, ఐఎమ్ కంఫర్టబుల్. ఐఎమ్ కంఫర్టబుల్ దిస్ విత్ దట్. లేదు, దిస్ ఈస్ ఓకే అండి. సో దీంట్లో ఒక ఆరిజినేటర్ ఉంటాడు. అంటే ఒక ఎలక్ట్రానిక్ రికార్డు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్తుంది. ఇట్ ఈస్ క్రియేటెడ్, స్టోర్డ్, ట్రాన్స్మిటెడ్, డౌన్లోడెడ్, కాపీ, ఇన్ని ఉంటాయి. డిలీషన్ కూడా ఉంది, అది వేరే పాయింట్. సో ఎలక్ట్రానిక్ రికార్డులో ఈ ప్రాసెసెస్లో ఎవరు దాన్ని క్రియేట్ చేసి తన దగ్గర స్టోర్ చేసుకుంటాడో హీఈస్ ద ఆరిజినేటర్. అతను పంపించినప్పుడు కూడా అతను ఆరిజినేటర్. ఈజ్ నాట్ సెండర్, ఈజ్ కాల్డ్ ఆరిజినేటర్. అది మీరు టు హూమ్ యూ ఇంటెండెడ్ ఇట్ టు బి రిసీవ్డ్ ఆర్ అడ్రెస్డ్. హూ ఈజ్ ఇంటెండెడ్ టు రిసీవ్ దట్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈజ్ కాల్డ్ అడ్రెస్. మీరు యంగ్స్టర్స్ ఇంత బాగా తెలుసుకోవాల్సిన విషయం. సో ఒక ఆరిజినేటర్, ఒక అడ్రస్సీ ఉందండి. ఈ ట్రాన్స్మిట్ అయ్యే ఎలక్ట్రానిక్ రికార్డు ట్రాన్స్మిట్ అయ్యే స్పేస్ ఉంది కదా, అది ఫిజికల్ స్పేస్ కాదు. మీరు పోస్ట్ బాక్స్ లో డబ్బా వేశారో, లేకపోతే ఒక డిస్పాచ్ సెక్షన్ లో లెటర్ ఇచ్చారో, సారీ ఎక్కడ ఒక లెటర్ మీరు ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటున్నారో జరుగుతుంది. వెరస్ నేను నా కంప్యూటర్లో మెయిల్ టైప్ చేసి సెండర్కి నేను సెండ్ నొక్కంగానే వాడికి వెళ్ళిపోతున్నది. ఈ మధ్యలో ఏ స్పేస్లో వెళ్తున్నది ఇది అంటే దిస్ ఈస్ కాల్డ్ సైబర్ స్పేస్, ఎలక్ట్రానిక్ ఆర్ సైబర్ స్పేస్. ఈ సైబర్ స్పేస్లో నేను ఇక్కడ నొక్కినందుకు మాత్రం ఈ సైబర్ స్పేస్ నుంచి వాళ్ళ సిస్టంలోకి వెళ్ళిపోవాలి అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అసలు క్యారీ చేయడానికి దేర్ షుడ్ బి సమ్ మీడియం. ఆ మీడియంలో ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, మీకు డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. సో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ట్రాన్స్మిట్ చేసేందుకు దే ఆర్ కాల్డ్ ఇంటర్మీడియరీస్. కాబట్టి ప్రతి ఎలక్ట్రానిక్ రికార్డు మీరు ఎవిడెన్స్లో తీసుకెళ్లేటప్పుడు మీకు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది, అంటే ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నారు, మీరు ఒక కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది. నిజానికి 65A 65B వచ్చినప్పుడు అన్వర్ వర్సెస్ బషీర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఈ రెండు సెక్షన్స్ దే ఆర్ కోడ్ అంటూ దెమ్సెల్వ్స్. అంటే ఆ రెండు సెక్షన్స్ కోడ్, అంటే ఎంటైర్ ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి, ఈ రెండు సెక్షన్స్ ఒకటి, ఇది స్పెషల్ లా. అంటే రెస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్ మీద ఈ రెండు సెక్షన్స్, అంటే సెక్షన్స్ డీలింగ్ విత్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రివైల్ ఓవర్ ది అదర్ సెక్షన్స్ ఆర్ ఎంటైర్ యాక్ట్. అంటే అది విదిన్ ద యాక్ట్ లో ఉన్నా కూడా వాటిని ఒక యాక్ట్ గా సుప్రీంకోర్టు చెప్పింది. అఫ్ కోర్స్ ఆ నావిగేషన్ తర్వాత మాట్లాడుతున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ఆ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకోండి. ఈ రెండు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ డీల్ చేసేటప్పుడు మీరు మొత్తం ఎలక్ట్రానిక్ అంటే ఎవిడెన్స్ యాక్ట్ మొత్తం ఎలా చదువుతున్నారో ఈ రెండు సెక్షన్స్ ని సెపరేట్ గా ఇంకొక సబ్జెక్ట్ లాగా చదవాల్సిన అవసరం అయితే ఉన్నది. అందుకని ద బేసిక్స్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మీకు అడ్రసీ, తర్వాత కంప్యూటర్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ అంటే within the information technology, your mobile is also a computer. Your printer is also a computer. Laptop, mobile, printer, or whatever it be. మీరు ఇవాళ వాడేవన్నీ అంటే ఇంక్లూడింగ్ ప్రింటర్స్ అండ్ మొబైల్స్, ఇట్ ఈస్ కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏం చేస్తుందంటే, అంటే టెక్నికల్గా మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ లెక్చర్ చెప్పేటప్పుడు నా మీద ఒక జోక్, వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని అడుగుతారు. అడిగే వాళ్ళ క్వశ్చన్ ఏంటో నాకు బాగా తెలుస్తుంది. అంటే జనరేషన్స్ గ్యాప్ ఉంది.
మీ అందరికి తెలిసి ఉండొచ్చు. Majority of the seniors here belong to baby boomer generation. దాని తర్వాత జనరేషన్ని జెన్ఎక్స్ జనరేషన్, దాని తర్వాత జనరేషన్ మిలీనియల్స్ జనరేషన్, దాని తర్వాత జనరేషన్ జెన్జీ జనరేషన్. మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ హియర్ ఆర్ ఎయిదర్ మిలీనియల్స్ ఆర్ జెన్జీ పీపుల్ ఆర్ జెన్జీ జనరేషన్. సో నేను మీకు చాలా చాలా వెనక జనరేషన్ నుంచి చాలా మోడర్న్ సబ్జెక్ట్స్ చెప్పడానికి వచ్చాను. సో కంప్యూటర్ అంటే లాజికల్, అర్థమెటికల్ అండ్ మెమొరీ ఫంక్షన్స్ ఉంటాయి. మీరు ఇచ్చిన డేటాను దాని లోపల తీసుకుని అది ప్రాసెసింగ్ యూనిట్. మనం ఇచ్చిన డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది. ఎందుకు ఇది మనం తెలుసుకోవాలి? మనం ఏం టెక్నికల్ పీపుల్ కాదే అంటే, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లో ఎక్కడ వాళ్ళు ఏ టెక్స్ట్ లోనూ ఎక్కడ రాయింది, బట్ మై ఎక్స్పీరియన్స్ లో నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఆ ప్రాసెస్ అనే వర్డ్ ని అర్థం చేసుకుంటే తప్ప దీన్ని డీల్ చేయలేదు. ఇందాక చెప్పాను కదా, మెయిల్కి ఒక ప్రాసెస్ ఉంటుంది మొదలై చివరికి రావడానికి. దాని ప్రింట్అవుట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. యూ విల్ టేక్ ఇట్ ఆన్ ఎ పేపర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సీసీటీవీ ఫుటేజ్, మీరు ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే డైరెక్ట్ గా తీసుకుంటారు, లేదా సిడీలో ఉన్న తీసుకుంటారు, లేదా పెన్ డ్రైవ్ లో ఉన్న తీసుకుంటారు. స్టిల్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్, నాట్ ఆన్ పేపర్. బట్ ది ప్రాసెస్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. నిజానికి పార్థసారథి గారు నాకు ఈ లెక్చర్ ఒక ఛాలెంజ్ లాగా ఇచ్చారు. మీరు నాకు నిజంగానే ఒక ఛాలెంజ్ పెట్టారు. ద రీజన్, ఈ ప్రాసెస్ మీద నేను చెప్పగలనా లేదా, చెప్పాలి అంటే చెప్పగలనా లేదంటే నాకు తెలియటం కాదు. కెన్ ఐ బి కాంపిటెంట్ ఎనఫ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ టేకింగ్ అట్లీస్ట్ వన్ ఎలక్ట్రానిక్ రికార్డ్? సో కంప్యూటర్ మీన్స్ ప్రాసెసింగ్ డివైస్. అది గుర్తుపెట్టుకోండి. లాజికల్, అర్థమెటికల్ అండ్ మెమరీ ఫంక్షన్స్ తోటి అది ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్, so what is electronic form? With reference to information means any information generated, sent, received or stored in media, magnetic, optical, computer memory, microfilm. So they have given so function originator means a person who sends, గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఎవిడెన్స్ లో చాలా ఇంపార్టెంట్ గా వాడుకోవాల్సి వస్తుంది. who sends, generates, stores or transmits any electronic message or causes any electronic message to be sent. అతనే పంపించక్కర్లేదు. అతను కంపెనీ నుంచి పంపించేటప్పుడు అట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ లో ఇంపార్టెంట్ అని అవుతుంది. అంటే ఒక కంపెనీ నుంచి వాళ్ళ ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ కూడా పంపించవచ్చు, లేకపోతే వాడు ఐటీ ఇన్ఛార్జ్ కూడా పంపించవచ్చు. వాట్ హీ సెండింగ్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ అనుకోండి. సో నౌ ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ ఈస్ బిట్వీన్ టూ కంపెనీస్ రిప్రజెంటెడ్ బై దేర్ మేనేజింగ్ డైరెక్టర్స్ అనుకుందాం. కానీ వాళ్ళే పంపించారా అంటే నేను పంపించలేదు అని అనడానికి లేదు. వెదర్ యూ సెండ్ ఇట్ ఆర్ యూ కాజ్ ఎన్ ఎలక్ట్రానిక్ మెసేజ్ టు బి సెంట్. సో అతను ఆరిజినేటర్ అవుతాడు. నెక్స్ట్, దీంట్లో రెండు ఎలిమెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి చెప్తూ వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే, ద డెఫినేషన్ టెక్నికల్ గా బాగానే ఉన్నదంతా. ఇన్ రైటింగ్, ఆన్ ది టైప్ రిటర్న్, ప్రింటెడ్ ఫామ్ లో ఉండాల్సింది ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉన్నా కూడా ఎలక్ట్రానిక్ రికార్డింగ్. అంటే నేను ఏదైనా ఒక పేపర్ రాసినా, టైప్ చేసినా, ఒక టెంప్లెట్ తీసుకొచ్చే బదులు నేను ఒక ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఇచ్చినా కూడా దట్ ఈస్ ఎలక్ట్రానిక్ రికార్డ్. కానీ లాస్ట్ 2 sentences లో rendered or made available in electronic form, that is electronic record, and accessible to so as to be usable for subsequent reference. మీరు ఇచ్చిన ఎలక్ట్రానిక్ రికార్డ్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నేను ఇవాళ పంపించింది రేపు పొద్దున మళ్ళీ సబ్సీక్వెంట్ రిఫరెన్స్ కనుక అది దొరకకపోతే దాని ఎవిడెన్షియరీ వాల్యూ ఉండదు. సపోజ్ వేర్ ఈస్ ద ఒరిజినల్ అన్నా. సో నువ్వు ఇచ్చే కంప్యూటర్ ప్రింట్అవుట్ ఇవ్వగలుగుతావు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ కుడ్ బి సెకండరీ ఎవిడెన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఇచ్చినప్పుడు నువ్వు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తో పాటు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. దట్ ఈస్ ది అడ్మిసిబిలిటీ ప్రాబ్లం. సో అక్కడికి వెళ్ళినప్పుడు దేర్ వుడ్ బి, అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి అని అడిగినప్పుడు
మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు దిస్ ఈస్ ద సెకండరీ ఎవిడెన్స్, ఓకే, వేర్ ఈస్ ద ఒరిజినల్ ఆర్ హౌ కెన్ ఐ యాక్సెస్ ద ఒరిజినల్? వెరీ ఇంట్రెస్టింగ్. సపోజ్ ఒకడు ఏదైనా డిఫమేటరీ ఇది పంపించిన తర్వాత వాడు డిలీట్ చేశాడు అనుకోండి, వాడు డిలీట్ చేసినా కూడా దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి? దెర్ ఆర్ మెథడ్స్, టూల్స్ అండ్ పాసిబిలిటీస్. అందువల్ల ఎలక్ట్రానిక్ రికార్డ్ అనే దాన్ని you should say that it is accessible so as to be usable for subsequent reference. And the 7th section, where any law provides that documents, records, information be retained for a specific period, then the requirement will be said to have been met if the documents are retained in electronic format and if the information contained therein remains accessible so as to be usable for subsequent reference. పూర్తిని కొంచెం అది మళ్ళీ రిపీట్ చేసింది కానీ గుర్తుపెట్టుకోండి, మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకున్నప్పుడు రిటెన్షన్ ఆఫ్ ద రికార్డ్స్ కూడా మ్యాండేటరీ. సపోజ్ నేను పంపించిన తర్వాత లా ప్రకారం ఈ పర్టికులర్ ఇది 5 years ఉండాలి, ఇది 10 years ఉండాలి, బికాస్ దిస్ ఈజ్ ఆల్సో డాక్యుమెంట్. కాబట్టి రిటెన్షన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఈజ్ మేడ్ మ్యాండేటరీ అండర్ సెక్షన్ 7 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఇంత మటుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇన్ కనెక్షన్ విత్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అండర్ భారతీయ సాక్ష్య అధినియం అవసరం కాబట్టి ప్రొలోగుగా ఇంత మటుకు చెప్పాను. కానీ ఇంకా మోర్ అండ్ మోర్ ఉంది, కానీ అంతకన్నా ఎక్కువ డెప్త్కి మనం ఇప్పుడు వెళ్ళట్లేదు. దిస్ ఇస్ అంటే బేసిక్స్ ఇస్ ఓకే ఫర్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నౌ నెక్స్ట్. Probably they thought that I am not talking about electronic evidence in the previous slides. అందువల్ల మా వాళ్ళు ఈయన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మాట్లాడినప్పుడే దీనికి స్లైడ్ వేద్దాం అనుకున్నారు. అందువల్ల ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ నా స్లైడ్ ఇప్పుడు వచ్చింది. ఓకే, నెక్స్ట్. Okay. This is one important thing. Though this is not electronic evidence, మనం ఇప్పుడున్న సొసైటీ, డెమోగ్రఫిక్స్, ఎకానమీ కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ స్టేజ్లో ఉన్నాయి. కంప్లీట్ ట్రాన్స్ఫార్మేషన్ స్టేజ్ అంటే ఈ దేశం 75 years ఆఫ్ ఇట్స్ జర్నీ, సోషియో ఎకనామిక్ జర్నీలో ఇట్ రీచ్ 3 or 4 trillion స్టేటస్కి ఎకానమీ రీచ్ అయింది. నెక్స్ట్ 25 years there is going to be a phenomenal change because of many factors. ఎంత ఫెనామినల్ అంటే ఆన్ ఎన్ యావరేజ్ 1 trillion నెట్వర్క్ ఆర్ ఆ స్టేజ్కి రావడానికి 25 years తీసుకుంటే ఫర్ 1 trillion, ఇమాజిన్ ఇన్ ద నెక్స్ట్ 25 years ఆన్ ఎన్ యావరేజ్ దేర్ విల్ బి 1 trillion per year. మీన్స్ ఆ జనరేషన్స్ 25 ఏళ్ళు స్లాగ్ అయితే ఏమొచ్చిందో ఈ జనరేషన్ ఈచ్ ఇయర్ అంటే యు ఆర్ ఈక్వలెంట్ టు 25 generations ఆఫ్ ది ప్రీవియస్ జనరేషన్స్. అటువంటి సోషియో ఎకనామిక్ కండిషన్స్లో యూ విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఆన్ టెక్నాలజీ సైడ్ ఓన్లీ. ఇప్పుడు ప్రాక్టీస్ ఎటువైపు వెళ్తుందంటే, 1 ఈ-కామర్స్, 2 ఫైనాన్షియల్ ఫ్రాడ్స్. మీరు చూడబోయే ల్యాండ్స్కేప్ చెప్తున్నాను నేను. సైబర్ క్రైమ్స్, సైబర్ థాట్స్. ఈ పదం వాడినప్పుడు అందరు కొద్దిగా నన్ను క్వశ్చన్ చేశాను, సైబర్ థాట్ అంటూ ఒకటి ఉందా? ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఈస్
ఇండియన్ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో వెల్ డిఫైన్డ్ టార్ట్స్ ఉన్నది సైబర్ లాలోని. అది కూడా సుమారుగా 25 ఏళ్ల క్రితం సైబర్ టార్ట్స్ సెక్షన్ 43 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో వెల్ డిఫైన్డ్ ఉంటే ఇప్పటి వరకు నాకు తెలిసి దాన్ని ఎవరు వాడుకోలేదు. ఎట్ ప్రజెంట్ మీరు దాని కింద అంటే ఐ గివ్ దిస్ వన్ ఎగ్జాంపుల్. నాకు బ్యాంక్లో నా మనీ పోతే మనం ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏదో అర్జెంటుగా 1930కి మనం చెప్పేస్తాం, వాళ్ళు తీసుకుంటారు, ఏదో వాళ్ళు ట్రేస్ చేసే ఉంటారు, అదంతా అంటారు. ఓకే, ఇఫ్ మై device is compromised instead of my data, my device is compromised, ఎవడో ఆ డబ్బులు తీసుకోవటానికి నా కేవైసీ డేటా బ్యాంక్ నుంచి లీక్ అయ్యి అది జరిగితే ఈ డేటా కాంప్రమైజ్ కి కారణం బ్యాంక్ అయితే దెన్ వెన్ ఇట్ కాస్డ్ మీ సమ్ లాస్, I can file a case against the bank under section 43 and can you imagine what would be the penalty? It will run into crores. Fine define చేశారు. టార్ట్స్ లో మీకు ఎక్కడ కాంపెన్సేషన్ డిఫైన్ చేసలేదు, మిగతా ఎక్కడ ఓన్లీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎప్పుడు చేశారండి? సెక్షన్ 43 in 2000, in the year 2000, 25 years అయింది. Nobody pressed it. సో దానికి ఎడ్యుకేటింగ్ సిస్టమ్ ఉంది, దానికి స్పెషల్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉంటాడు, ఎడ్యుకేటింగ్ ఆఫీసర్స్. ఇంకా సో ఐ స్టాప్ ఇట్ దే. బట్ సైబర్ టాట్స్ ఈస్ గోయింగ్ టు బి వన్. మీరు తప్పనిసరిగా ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అందరూ సైబర్ టాట్స్ నేర్చుకోండి. లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ మై వ్యూ విల్ బి ఎమర్జింగ్ ఇన్ అనదర్ 2-3 years ఓన్లీ. ఇన్నాళ్ళు రాకపోయినా ఇప్పుడు ఎందుకు వచ్చిందో కూడా రీజన్ చెప్తాను నేను. దెన్ డేటా సెక్యూరిటీ, this is going to be one avalanche డేటా సెక్యూరిటీ అంటే ఒక యాక్ట్ ఆల్రెడీ వచ్చింది, డిజిటైజ్డ్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, డిపిడిపి యాక్ట్ అంటారు. పెనాల్టీస్ కెన్ గో అప్ టు 500 crores. అంటే నా డేటాని కనుక ఎవరన్నా నేను డేటా ప్రాసెస్ చేయడానికి ఏదైనా ఒక ఏజెన్సీకి ఇస్తే, ఏజెన్సీ కాదు, స్కూల్లో, హాస్పిటల్లో, నేను పనిచేసే ఆఫీస్లో ఎక్కడైనా సరే నేను ఇచ్చిన డేటా వాళ్ళ వల్ల మిస్యూజ్ అయితే ఐ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్ అప్ టు యాజ్ ఐ సెడ్ 500 crores. కన్సెంట్ మేనేజర్స్ అని ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్స్ అండర్ కమర్షియల్ కోర్ట్స్ ఎలా వచ్చిందో మీ ఐబీసీ కింద, ఇన్సాల్వెన్సీ కింద, డేటా డిపిడిపి యాక్ట్ కింద కన్సెంట్ మేనేజర్స్ అనే ఒక న్యూ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. Every organization, whether it's school, hospital or company, factory, whatever it be, ప్రతి వాళ్ళకి ఒక డేటా సెక్యూరిటీ ఆఫీసర్ విత్ లీగల్ నాలెడ్జ్ అవసరం అవుతాడు. దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఫెర్టైల్ ఏరియా. రూల్స్ కూడా ఆల్రెడీ డిస్కషన్ లో అయిపోయినాయి పబ్లిక్ డొమైన్ లో. ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ రావచ్చు డిపిడిపి యాక్ట్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఈజ్ అనదర్ ఏరియా అండ్ సోషల్ మీడియా ఈజ్ వన్ మోర్ ఏరియా. ఫ్యూచర్ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీకు కూడా కొంత తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ కాంట్రాక్ట్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్రిప్టో కరెన్సీ, జీనోమిక్స్. యు నో వాట్ ఇట్ ఈస్ జీనోమిక్స్ మీన్స్? ఒక పేషెంట్కి డాక్టర్ 10 మంది పేషెంట్లు అయితే అందరికీ ఒక డయాబెటీస్ ఉన్న అందరికీ 10 మందికి ఒకే టాబ్లెట్ రాస్తారు. జీనోమిక్స్లో అలా ఉండదు. ఫ్యూచర్లో ఈచ్ పర్సన్ తాలూకు జీన్స్ని బట్టి అతన్ని ప్రొఫైల్ చేసి అతనికి ఏం మెడిసిన్ ఇవ్వాలో లేకపోతే అతని ట్రీట్మెంట్ ఏంటో ప్రత్యేకంగా డీల్ చేసే జినోమిక్స్ వచ్చేస్తాయి. సో జినోమిక్స్, సెరోగసీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో పెద్ద లిటిగేషన్ ఉండే ఏరియాస్ కాబోతున్నాయి. సో జినోమిక్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, సైబర్ స్పేస్ ఇన్ ద సైన్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్, దీస్ ఆర్ ఆల్ నాకన్నా ఈ జనరేషన్కి ఎక్కువ తెలుసు. ఇప్పుడు అసలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎసెన్షియాలిటీ ఏంటి అంటే, సైబర్ లా ఇండియాలో 3 versions నడిచాయి. మొట్టమొదటి వర్షన్
ఫస్ట్ వచ్చిన కంప్యూటర్స్ దాని రిలేటెడ్. సెకండ్ జనరేషన్ సైబర్ లా వచ్చేసరికి మొబైల్స్ అవన్నీ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ జనరేషన్ నడుస్తుంది. దిస్ ఈస్ పోస్ట్ కోవిడ్ డిజిటల్ పేమెంట్స్, ఇంటర్నెట్ యూసేజ్. మీరు చూస్తే ఈవెన్ టీనేజర్స్ కన్నా చిన్న ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంటర్నెట్ వాడేస్తున్నారు. లిటరసీతో సంబంధం లేకుండా డిజిటల్ పేమెంట్స్ జరిగిపోతున్నాయి, రైట్? సో లాట్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ జరిగిపోతుంది. తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవాలన్నా సమ్ టైమ్స్ ఐ వండర్, ఈవెన్ ఇన్ కంపెనీస్ ఆల్సో ఫార్మల్ కమ్యూనికేషన్ పై వాట్సాప్ కమ్యూనికేషన్ లోకి వెళ్ళిపోతున్నారు వితౌట్ మైండింగ్ ద డేటా సెక్యూరిటీ ఆర్ ఇన్సెక్యూరిటీ. అండ్ డిజిటల్ పేమెంట్స్ అండ్ యూజ్ ఆఫ్ కమ్యూనికేషన్ డివైజెస్ ఇవంతా ఎటువైపు వెళ్తున్నది? పేపర్లెస్ సొసైటీ వైపు వెళ్తుంది. ఓకే, పేపర్లెస్ సొసైటీ వైపు వెళ్తుంది అనేది మిగతా వాళ్ళందరికీ ఓకే. ఫర్ లాయర్స్, if it is not paperless, if it is paperless society, what is that society then? A society of electronic records. So everything now is transacted, communicated, is occurring, happening in knowingly or unknowingly in electron form only. సో ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉన్న ఎవిడెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మిగతా మనం చూస్తున్న ఈ పేపర్లెస్ సొసైటీ వచ్చిన తర్వాత మిగతా రెగ్యులర్ డాక్యుమెంట్స్ కొన్న సెక్షన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే యూ విల్ సీ దట్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పేపర్లెస్ సొసైటీ, అండ్ పేపర్లెస్ సొసైటీ మీన్స్ సొసైటీ విత్ కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఎన్విరాన్మెంట్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్. సో ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏ ఉండబోతున్నాయి కాబట్టి మీకు ఎసెన్షియాలిటీ ఆఫ్ ఇప్పుడు నెక్స్ట్ every electronic record has its unique technical process. Basic knowledge of technical process, association with experts is essential at least for some time. Kadna advocates అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఎటు పేపర్లెస్ సొసైటీ వస్తుంది, మీకు ఈమెయిల్స్ వస్తున్నాయి, వాట్సాప్ మెసేజెస్ తీసుకొస్తున్నారు, మొబైల్ రికార్డింగ్స్ తీసుకొస్తున్నారు, దెన్ సిసిటీవీ ఫుటేజెస్ వస్తున్నాయి, కాల్ డేటా రికార్డ్స్ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చేటప్పుడు ఈచ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈస్ డిఫరెంట్ అయినప్పుడు వెన్ యు ఆర్ లీడింగ్ ద ఎవిడెన్స్, there would be not only the admissibility question, there would be the authenticity question. Authenticity of the electronic record question cheyali. At the same time, you have to look or cross-examine cheyali ante you have to question on the process also. నువ్వు ఈ సీసీటీవీ ఫుటేజ్ తీసుకొస్తే నేను తీసుకున్న దాంట్లో ఎనలాగ్ కెమెరా ఉందా, డిజిటల్ కెమెరా ఉందా అని నేను అడగగలను. అంటే ఒక లాయర్గా మీరు ఈయన సీసీటీవీ ఫుటేజ్ తెచ్చాడు, దాంతో పాటు ఒక సర్టిఫికేట్ 63B సర్టిఫికేట్ ఒకటి ఇచ్చేసాడు, సో దిస్ ఈజ్ ఓకే అని మీరు అనుకోలేదు. ఆర్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని అడగటం కాదు. యూ హ్యావ్ టు పుట్ సో మెనీ క్వశ్చన్స్. సీసీటీవీ ఫుటేజ్ వస్తే నువ్వు తీసుకొచ్చిన సీసీటీవీలో ఎనలాగ్ కెమెరా వాడా, డిజిటల్ కెమెరా వాడా? వాట్ ఈస్ ద రీజన్? నువ్వు ఎనలాగ్ వాడితే దాన్ని డిజిటల్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయడానికి డివిఆర్ వాడుతావు, డిజిటల్ వీడియో రికార్డర్ లో ఉన్న అది వాడతావు. లేదా డిజిటల్ కెమెరా ఉండేటట్లయితే నీ కెమెరాలోనే కన్వర్టర్ ఉంటుంది. ఇట్ కెన్ కన్వర్ట్ ది ఇమేజ్ ఇంటూ డిజిటల్ ఇమేజ్ ఇన్ ద కెమెరా ఇట్సెల్ఫ్. వేరాజ్ ఎనలాగ్ అయితే కెమెరా నుంచి మళ్ళీ డివిఆర్కి వెళ్ళాలి. దెన్ లీగల్గా మనకి ఏంటి డిఫరెన్స్? ఇఫ్ ఇట్ ఈస్ త్రూ ఎనలాగ్, కెమెరా స్టేజ్లో దాన్ని హ్యాకింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అదే డిజిటల్ అయితే హ్యాకింగ్కి పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ ప్రాసెస్, ఇందాక ముందు చెప్పినట్టుగా పేపర్లెస్ సొసైటీ వస్తుంది, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ నాకంత నేను డీల్ చేయలేను, లేదా టెక్నికల్ నాలెడ్జ్ నాకు ఉండదు,
నో చాయిస్. నేను చెప్పిన చిన్న ఎగ్జాంపులే మీకు. సో అందుకని ఏం చెప్తున్నానంటే టెక్నికల్ ప్రాసెస్ బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి, ఆర్ అసోసియేట్ విత్ ఎక్స్పర్ట్ ఎసెన్షియలీ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్. అదర్వైజ్ ఇప్పుడు మీకన్నా బాగా తెలిసిన అదర్ సైడ్ అడ్వకేట్ ఉంటే అతని మీకు ఏ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇచ్చినా ఈ కెన్ సింప్లీ ఓ ట్యాంపర్డ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇచ్చారు, హౌ కుడ్ యూ క్వశ్చన్ దట్ అనేది మీకు ఒక ఛాలెంజ్ అవుతుంటుంది. నా outer limit of time ఎంత చెప్తే సో దట్ ఐ కెన్ కంప్రెస్ మై another 45 minutes and I will do a marathon. Yeah. దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఓకే దెన్ ఇది చెప్పాను కదా, ఇది డాక్యుమెంట్ లో ఎలక్ట్రానిక్ బై మీన్స్ ఆఫ్ ఇవన్నీ రాసిన తర్వాత డాక్యుమెంట్ మీన్స్ కింద includes electronic and digital records. So now electronic record is a document. Electronic evidence is special కాదు, అది కూడా one more document. Evidence means and includes ఓరల్ ఎవిడెన్స్ వన్లో చెప్తారు, మనకి ఇది వరకు ఉన్నదే కొత్తదేం కాదు, కానీ ఒక వర్డ్ యాడ్ చేశారు అక్కడ చూసుకోండి. స్టేట్మెంట్స్ గివెన్ ఎలక్ట్రానికల్లీ అంటే మీకు రిమోట్గా కూడా మీ ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. సో కోర్ట్స్లో వర్చువల్ హీరింగ్ కూడా వర్చువల్ హీరింగ్ కాదు, మీ ఎవిడెన్స్ రికార్డ్ చేస్తున్నారు వర్చువల్గా. సో దట్ ఈస్ ఆల్సో అంటే ఓరల్ ఎవిడెన్స్ లో కూడా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది. ఆల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ ఆర్ డిజిటల్ రికార్డ్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ ది ఇన్స్పెక్షన్ ఆఫ్ కోర్ట్స్. సో డాక్యుమెంట్ లో ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఇంక్లూడ్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం టైం తీసుకోండి. ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఇట్ వెంట్ త్రూ 4 different stages. దాని అడ్మిసబిలిటీ 4 దశల్లో నడిచింది, 4 ల్యాండ్ మార్క్ కేసెస్ నడిచాయి దాంట్లో. దాని ఫస్ట్ ఐటీ యాక్ట్ 2000లో వచ్చినప్పుడు ఎనీ ఎలక్ట్రానిక్ రికార్డ్ మే బి ప్రూవ్డ్, రైట్? ఎనీ ఎలక్ట్రానిక్ రికార్డ్ మే బి ప్రూవ్డ్, ది కంటెంట్స్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రానిక్ మే బి ప్రూవ్డ్ సే ఇన్ లైన్ విత్ ద సెక్షన్ 65B అని. అంటే 65A అది చెప్తుంది, 65Bలో మీరు 65B ప్రకారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇవ్వాలి. 65B ఏం చెప్తుందంటే ఇట్ టెల్స్ 4 కండిషన్స్ అబౌట్ ది దట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ అండ్ 2 కండిషన్స్ అబౌట్ ద కంప్యూటర్ చెప్తుంది. ఆ 6 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఒక సర్టిఫికెట్ ఇస్తేనే మీరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోవాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ అడ్మిసబుల్ అని 2000లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని లో ఇన్కార్పొరేట్ చేశారు. అంతే చేస్తే అప్పటికి ఇంకా ఎవరికి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అడ్మిట్ చేయించడం లేదా దాన్ని ఎలా అంత ఐడియా లేకపోతే 2000లో వచ్చినా కూడా ఎవరు దాన్ని ఫాలో అయ్యేవాడు కాదు. అంటే మరి ఎలా ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈమెయిల్ కాపీ తీసుకెళ్ళాను, లేదా ఒక మొబైల్ రికార్డింగ్ లేదనుకోండి ఓ CD తీసుకెళ్ళాను, ఓ DVD తీసుకెళ్ళాను, ఓ CCTV ఫుటేజ్ లాంటిది ఏదైనా అవైలబుల్ ఉంటే తీసుకొని వెళ్ళాను. మరి ఈ 2 సెక్షన్స్ ఫాలో అవ్వకపోతే దేని కింద ఫాలో అవుతుండేవాళ్ళు అంటే సెకండరీ ఎవిడెన్స్ ని మామూలుగా ఎలా 63(2) అండ్ 65D కింద వెన్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ ఆర్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మూవ్ దట్ ఎవిడెన్స్, అట్లాంటప్పుడు మీరు సెకండరీ ఎవిడెన్స్ ఇవ్వచ్చన్న 65ని ఫాలో అవుతూ ఎలక్ట్రానిక్ రికార్డును కూడా లైక్ ఎనీ అదర్ సెకండరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. అప్పుడు అంటే యాక్ట్ ఉంది కానీ ఫాలో అయ్యేవాళ్ళు కాదు. ఎప్పటిదాకా అంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే 2005లో పార్లమెంట్
కేసు అంటారు, నవజోత్ సంధు కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, యా మీరు ఏం చెప్తున్నారో అది ఓకే, 65A అండ్ 65B ఉంది, కానీ 65A ఏం చెప్తుంది, ది కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మే బి ప్రూవ్డ్ అనే వర్డ్ వాడింది కాబట్టి, షల్ అనే వర్డ్ లేదు కాబట్టి, యూ కెన్ అడ్మిట్ ది 63(2) అండ్ 65D అప్లికేషన్ తోటి ఎలక్ట్రానిక్ రికార్డుని కూడా మీరు అడ్మిట్ చేయొచ్చు వితౌట్ ద సర్టిఫికెట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 65B. సో అంటే క్వశ్చన్ యాక్ట్ వచ్చిన 5 సంవత్సరాలకు వచ్చింది, సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టు నాట్ ఇట్ మే బీ గివెన్, ఎందుకంటే 65లో మే బీ గివెన్ అన్నారు కాబట్టి. 2014 అంటే యాక్ట్ వచ్చిన 14 సంవత్సరాలకి, సంధు కేసు 9 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నథింగ్ డూయింగ్, ఈ 65A 65Bలో నాట్ విత్ స్టాండింగ్ దట్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్, ఎనీథింగ్ దట్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ అంటే నాన్ అబ్స్టాండ్ క్లాస్ తోటి 65B స్టార్ట్ అయింది కాబట్టి మీరు 63, 65 వాడటానికి లేదు, అన్లెస్ దర్ ఇస్ ఎ సర్టిఫికేట్ గివెన్ by the proponent of this electronic evidence is not admissible అని 2014 అంటే యాక్ట్ వచ్చిన 14 yearsకి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే షఫీ మహమ్మద్ కేసు, దట్ ఈస్ ఇన్ 2018, అది పూర్తిగా అందరినీ ఓవర్ రూల్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది సపోజ్ నా దగ్గర ఎలక్ట్రానిక్ డివైస్ నా దగ్గర లేదు, కానీ నేను ఎలక్ట్రానిక్ రికార్డ్ కంప్యూటర్ నెట్ సెంటర్లోనో లేకపోతే ఫ్రెండ్ ఆఫీస్లోనో ఎక్కడ దగ్గర నుంచి తీసుకొచ్చాను, వెన్ ది సర్టిఫికెట్ హ్యాస్ టు బి గివెన్ బై ఎ పర్సన్ హూ ఈస్ అండర్ లాఫుల్ కంట్రోల్ ఆఫ్ ద డివైస్ అనేది అక్కడ ఉన్న కండిషన్. వెన్ ఐఎమ్ నాట్ అండర్ ద లాఫుల్ కంట్రోల్ ఆఫ్ దట్ మెషిన్ డివైస్, దెన్ నేను ఎక్కడ సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాను అనేది క్వశ్చన్ షఫీ మహమ్మద్లో రైజ్ అయినప్పుడు, షఫీ మహమ్మద్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు తీసుకునే ఎలక్ట్రానిక్ రికార్డు జనరేట్ చేస్తున్న కంప్యూటర్ ఆర్ డివైస్ ఇట్ ఈస్ నాట్ విత్ యూ, ఇన్ సచ్ ఎ కేస్ దెన్ ది సర్టిఫికేట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు మేక్ ఇట్ అడ్మిసిబుల్ ఎలక్ట్రానిక్ రికార్డ్. అర్జున్ పండిట్ రావు 2025, సారీ నాట్ 2025, 2020, అర్జున్ పండిట్ రావు ఇస్ నాట్ 2020, అర్జున్ పండిట్ రావు ఇక్కడికి వచ్చేసరికి సుప్రీంకోర్టు చెప్పింది, దేర్ ఆర్ వేస్ అండ్ మీన్స్ టు యాక్సెస్ ఆర్ ఆస్క్ ది పర్సన్ హూ ఎవర్ ఈస్ హ్యావింగ్ ద లాఫుల్ కంట్రోల్ టు కమ్ టు కోర్ట్. దట్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ. కాబట్టి దిస్ 65A and 65B are mandatory, so that law prevails even today. So understand that whenever you are giving any electronic record as evidence, you have to give a certificate under 65B, the provision of Indian Evidence Act. Now Bharatiya Sakshi Adhiniyam, kabatti దీని కింద provision, same provision, it has come into section 63 of Bharatiya Sakshi Adhiniyam. I'm not going into this part, just immediately next. 60 ఇందాక వెనక ఇంకా వెనక ఇంకొంచెం వెనక proof of contents of documents. The contents of documents may be proved either by primary or secondary evidence. భారతీయ సాక్ష్య అధినియం ఏం చేసిందంటే 57 ప్రైమరీ ఎవిడెన్స్ సేమ్ అలానే ఉంచింది, కానీ దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ లో మాత్రం ఇట్ మేడ్ సమ్ చేంజెస్. దే ఆర్ నాట్ లిస్టెడ్ హియర్. ఓకే, 58 అండ్ నెక్స్ట్. సో దాంట్లో యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ సింపుల్. ఇది వరకు ఇఫ్ సంథింగ్ ఈజ్ రికార్డెడ్ దట్ ఈస్ ప్రైమరీ ఎవిడెన్స్. సపోజ్ మొబైల్లో ఏదైనా రికార్డ్ చేశారనుకోండి, మీరు స్ట్రైట్గా ఈ మొబైల్ తీసుకెళ్లి కోర్టుకి ఇస్తే దిస్ ఈస్ ప్రైమరీ ఎవిడెన్స్, అప్పుడు సర్టిఫికేట్ అక్కర్లేదు.
దీన్ని కాపీస్ చేశారనుకోండి, ఈ కాపీస్ కనుక ఇస్తే ఇది సెకండరీ ఎవిడెన్స్. ఈవెన్ నౌ ఆల్సో ఇట్ ఈస్ ది సేమ్. అయితే చేంజ్ ఎక్కడ వచ్చిందంటే వాట్ ఈస్ ప్రైమరీ ఎవిడెన్స్ అన్న దాని డెఫినేషన్లో చేంజ్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు, ఇక్కడ రికార్డ్ అవుతున్నది దిస్ ఈస్ ద ఒరిజినల్. ఇఫ్ యూ గివ్ దిస్ ఈస్ ద ఒరిజినల్ అండ్ నో సర్టిఫికేట్ ఈస్ రిక్వైర్డ్. కానీ ఎలాబరేషన్ అండర్ ద బిఎస్సి ఏం చేసిందంటే ఇఫ్ ఇట్ ఈస్ సైమల్టేనియస్లీ రికార్డెడ్ ఇన్ సమ్ అదర్ డివైస్, సపోజ్ దీన్ని మీరు ఎవరో ఒకరికి లింక్ ఇచ్చారు, వాళ్ళు ఆ లింక్ లో వాళ్ళు చూస్తున్నారు. ఇఫ్ దే స్టోర్ ఇట్, ఒక ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది, అక్కడ రికార్డ్ అవుతుంది, దాన్ని వాళ్ళు ఇంకెవరో వాళ్ళ సై ఐపీఎల్ దాని రైట్స్ తీసుకున్న వాళ్ళ సర్వర్ లో రికార్డ్ అవుతాం. వాళ్ళు అక్కడి నుంచి దే ఆర్ సెండింగ్ ఇట్ టు డిఫరెంట్ హౌస్ హోల్డ్స్. మనం అందరం ఇళ్లలో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉన్నాం, లైవ్ ట్రాన్స్మిషన్ జరిగింది. అదంతా నేను కనుక రికార్డ్ చేసుకుంటే ఇది వరకైతే అది సెకండరీ ఎవిడెన్స్, బికాస్ ఒరిజినల్ అక్కడ ఉంది, ఇది నాకు ఓన్లీ ట్రాన్స్మిటెడ్. బట్ నౌ అండర్ బిఎస్ఏ simultaneously if it is transmitted, then that is also original. That also is now primary evidence. So that scope of primary evidence in different forms lo adi elaborate chesindi. And it should be from lawful custody ane oka word kuda vaadindi. Daniki reason ante inka time permit cheste end lo cheptanu. Next, right, electronic 61. It is chala important in section. Electronic, nothing in this adhinayam shall apply to deny the admissibility of electronic record or digital record in the evidence on the ground that it is an electronic or digital record, and such record shall, subject to section 3, have the same legal effect, validity and enforceability as other document. ఇంతకు ముందు ప్రైమరీ ఎవిడెన్స్ కింద యూ కెన్ గివ్ వితౌట్ సర్టిఫికేట్ అనేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ని చెప్తూ యూ కెనాట్ డినై ది అడ్మిసిబిలిటీ బట్ సబ్జెక్ట్ టు సెక్షన్ 63. వన్స్ అగైన్ మీరు ప్రైమరీ అని అనుకున్నా కూడా మీరు ప్రైమరీ కింద ఇచ్చి, నేను ఇందాక చెప్పిన సెక్షన్ 57లో నేను ప్రైమరీ కింద ఇస్తున్నాను ఈ రికార్డ్ అంటే, మీ అపోనెంట్ 61కి వెళ్ళి నథింగ్ ఇన్ దిస్ adhinayam shall deny the admissibility of electronic record subject to section 63. Even if it is primary, it should be subject to 63 and ikkada undi. So there is a kind of dichotomy. Probably in future it will be solved. Next, the major crux of this lecture is around these two sections. Special provisions as to evidence relating to electronic record. Electronic record సంబంధించి the contents of electronic record may be proved in accordance with provisions of 63. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అలర్ట్ చెప్తున్నాను. కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ మే బి ప్రూవ్డ్ అంటే if the contents of electronic record are proved doesn't mean the truth of the contents are proved. These two are different. Simple example చెప్తాను. నాకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో నువ్వు నాకు ఇవ్వాల్సిన 1 crore ఎప్పుడు ఇస్తావు లేదా వెంటనే అని మెయిల్ వచ్చింది. సో this mail becomes an electronic record. If I satisfy the conditions provided in the section 63, contents prove అయినాయి అంటే ఏంటి, వాడు నన్ను అడిగాడు అనేది ప్రూవ్ అయింది. ఆ విషయం వాడు నన్ను అడిగాడు అనేది ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ లో ఉన్నది అనేంత మట్టుకే ప్రూవ్ అయింది. వాడికి నేను 1 crore ఇవ్వాలనేది ప్రూవ్ అవ్వలేదు. Do you understand the difference? The contents of electronic record is proved but not the truth of the contents. అంటే కరెక్ట్ గా నువ్వు చెప్పారు కంటెంట్ ఆ రికార్డ్ లో ఉందా లేదా అంటే ఆ రికార్డ్ చూస్తే ఉంది.
అంత మటుకే ప్రూవ్ అయింది, రైట్? కానీ అందులో ఉన్న క్లెయిమ్ లయబిలిటీ అది ప్రూవ్ కాలేదు, అది కాదు దీని కింద చెప్పింది. సో రిమెంబర్, అందుకనే రిలవెన్స్ అన్న చోట నేను చాలా క్లియర్గా ఇందాక, ఇట్ ఈస్ అబౌట్ అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఓన్లీ, నాట్ ది ట్రూత్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ దట్ ఎలక్ట్రానిక్ ట్రూత్. నెక్స్ట్, దిస్ ఈస్ ది సెక్షన్. Notwithstanding anything contained in this agreement, as I said, adi non-obstant clause akkade undi. Malli any information contained in an electronic record which is printed on a paper, stored, recorded, copied in optical, magnetic media. I am suggesting all the youngsters, నేను ఇక్కడ చాలా బ్రేక్ చేసి what is a mean sentence, ఎందుకు బ్రేక్ చేశానో చెప్తాను. అది చెప్తే నేను చాలా టైం సేవ్ చేసుకోగలుగుతాను. ఎవ్రీ సింగిల్ వర్డ్, నార్మల్లీ ఇన్ లా, మోర్ పర్టికులర్లీ ఇన్ దిస్ సెక్షన్, every single word is loaded with a lot of meaning. When you say optical media, you have to understand what is optical media, what comes under optical media. And when it is printed on paper, stored, recorded or copied. Stored అంటే సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒక హార్డ్ డ్రైవ్ డిస్క్ ఉంది, ఆ డిస్క్లో సెక్టర్స్ ఉంటాయి. అంటే మీరు డిస్క్ అంటే ఇదంతా మీరు ఫ్యూచర్లో నేర్చుకోవాల్సింది. డిస్క్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెక్టర్స్, ఎలొకేటెడ్ స్పేస్, అన్ఎలొకేటెడ్ స్పేస్ అని. సో దీన్ని నేను అంటే ఒక సపోజ్ నేను ఒక మాల్కి వెళ్ళాను, సూపర్ మార్కెట్కి వెళ్ళాను, ఒక ట్రాలీ తీసుకొని దాని నిండా అంటే నేను బిల్ పే చేయడానికి వెళ్ళేటప్పటికి దాంట్లో ఒక 5-6 వస్తువులు, దాంట్లో ఒక 50 వస్తువులు పడతాయి. 50 వస్తువులు పట్టే దాంట్లో నేను 5 పెట్టుకొని వెళ్ళాను. నాకు ఇచ్చిన స్పేస్ ఎంత, నాకు ఎలొకేట్ చేసిన స్పేస్లో ఎంత పడుతుంది? 50 యూనిట్స్ పడుతుంది. నేను ఎంత వాడాను? నేను బిల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 5 కనబడుతున్నాయి. కానీ బిఫోర్ దట్ నేను బహుశా ఒక 30 పెట్టుకొని తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి తీసేయటం జరిగి ఉండొచ్చు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇది ఇన్ బిట్వీన్ దాంట్లో జరిగింది, తర్వాత నేను దాన్ని తీసేసాను. మనం డిలీట్ అనే వర్డ్ని ఇప్పుడు ఆలోచిస్తే, మీకు ఇచ్చిన హార్డ్ డ్రైవ్ డిస్క్ కనుక మీకు ఇచ్చి దాన్ని ఎవిడెన్స్గా ఇచ్చినప్పుడు అందులో ఉన్న 5 పాయింట్స్ ఎంత మటు, ఆ 5 యూనిట్స్ ఉన్న స్పేస్ ఎట్లా ఉందో, ఇన్ఫర్మేషన్ ఉన్న స్పేస్ హార్డ్ డ్రైవ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ ఉన్న స్పేస్ ని ఎవిడెన్స్ గా ఇచ్చాడు అనుకోండి, అంతే ఇచ్చాడు అనుకుందాం. కానీ ఇన్ బిట్వీన్ ఏం ట్రాన్సాక్షన్ జరిగిందని దాంట్లో లేదు. మొత్తం ఆ స్పేస్ లోకి కనుక మీరు వెళ్తే, అంటే వాళ్ళు మీరు మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దట్ హార్డ్ డ్రైవ్ డిస్క్ అడిగితే దాంట్లో అంతకుముందు ఏం పెట్టాడు, ఏం తీసేశాడు అనేది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. వాట్ ఎవర్ ఈస్ డిలీటెడ్ అందులో రికార్డ్ అయి ఉంటుంది. అందువల్ల స్టోర్డ్ అనే పదం డిలీట్ చేసినంత మాత్రం స్టోర్డ్ కాదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వాడు డిలీట్ చేసినా కూడా స్టిల్ ఇట్ ఈస్ దే. ఎలా అంటే, మీరు ఒక వీడియో టైప్లో ఒక సాంగ్ వింటున్నప్పుడు ఓకే నేను ఇంకా వినొద్దు అనుకున్నానని స్టాప్ బటన్ నొక్కేశాను, ఇప్పుడు పాట రావట్లేదు. మళ్ళీ నొక్కితే ఏమొస్తుంది? పాట వస్తుంది. ఆ పాట పోవాలంటే స్టాప్ కాదు, ఏం చేయాలి? యూ హ్యావ్ టు రికార్డ్ వన్ అనదర్ సాంగ్. ఇఫ్ యూ రికార్డ్ వన్ అనదర్ సాంగ్ ఆన్ దట్ సేమ్ పేజ్, పాత సాంగ్ డిలీట్ అవుతుంది. సిమిలర్లీ ఇన్ హార్డ్ డ్రైవ్ డిస్క్, డిలీట్ అంటే మీరు డిలీట్ చేసినంత మాత్రం దాని ఆపరేషనల్ పార్ట్ డిలీట్ అయ్యి కానీ డేటా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యే ఉన్నది. రైట్? సో ఈ స్పేస్ లోంచి మీరు ఎవిడెన్స్ తీయమని అడగగలగాలి. అంటే మీరు ఏమడగాలి? నాకు మిర్రర్ ఇమేజ్ ఆఫ్ హార్డ్ డిస్క్ అన్నా ఇవ్వమని అడగాలి, లేదా కంప్లీట్ డిస్క్ అన్నా ఇవ్వమని అడగాలి. ఎందుకు ఎంత చెప్తున్నానంటే 7 o'clock లోపల నేను మొత్తం చెప్పలేను, మొత్తం కాదు
దీంట్లో ఒక 5% నాకు చెప్పలేను అనేది నాకు అర్థమైంది 8 o'clock లోపల. కానీ నేను అందుకనే ఏం చేశానంటే బ్రేక్ డౌన్ చేసి ప్రతి దాంట్లోనూ ఇట్ ఈస్ లోడెడ్ విత్ మీనింగ్. కాబట్టి మీరు ఎటు ఎసెన్షియాలిటీ తప్పదు కాబట్టి టెక్నికల్గా ప్రతి సింగిల్ వర్డ్, ఆప్టికల్ మీడియా అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ మీడియా అంటే ఏంటి, సెమీ కండక్టర్ మెమరీ అంటే ఏంటి, విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఎ కంప్యూటర్ ఆర్ ఎనీ కమ్యూనికేషన్ డివైస్. The next is very interesting thing. Or otherwise stored, record, copied in any electronic form. అంటే మనకు తెలిసిన మీడియంస్ కాక ఫ్యూచర్లో మనం ఊహించని మీడియంస్ ఏమన్నా వచ్చేటట్లయితే వాటికి కూడా ప్రొవిజన్ ఇచ్చాడు ఇక్కడ. అంటే మనకు తెలిసిన ఆప్టికల్, మ్యాగ్నెటిక్, సెమీ కండక్టర్ ఆర్ కమ్యూనికేటివ్ డివైస్, కంప్యూటర్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్ కాకుండా ఫ్యూచర్లో మనం ఊహించని డివైస్ ఏదైనా వస్తే అదర్వైజ్ స్టోర్డ్. నెక్స్ట్ ఇది ఈజ్ అ కంప్యూటర్ అవుట్పుట్. సో మీరు కంప్యూటర్ అవుట్పుట్ ఇస్తారు. సో ఇట్ ఈస్ జనరేటెడ్ బై కంప్యూటర్ అవుట్పుట్ షల్ బి డీమ్డ్. దిస్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఇది డాక్యుమెంట్ కాదు, నేను ఇచ్చినా కూడా డాక్యుమెంట్ డెఫినేషన్లో ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈజ్ ఏ డాక్యుమెంట్ అని ఉంది. కానీ కంప్యూటర్ ప్రింట్అవుట్ ఇస్తే it is not a document, it is a deemed document. Do you know why he used the word deemed document? నేను మొబైల్లో రికార్డ్ అయింది ఇస్తే ఇందాక చెప్పాను కదా, ఇది స్ట్రైట్ గా ఇస్తే ప్రైమరీ ఎవిడెన్స్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ అ డాక్యుమెంట్. కానీ ఇఫ్ ఐ టేక్ ది ప్రింట్అవుట్, నా ఈమెయిల్ ప్రింట్అవుట్ తీసిన ఈ మొబైల్ లో ఉన్న రికార్డింగ్ నేను ఇంకో దాంట్లో కాపీ చేసిన, హీఈస్ నాట్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ డాక్యుమెంట్, హీఈస్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ కంప్యూటర్ అవుట్పుట్ and be deemed to be a document. ఎందుకంటే మళ్ళీ ఇది నువ్వు తీసుకొచ్చిన కంప్యూటర్ అవుట్పుట్ ఈక్వలెంట్ టు ఎన్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఆర్ ఈక్వలెంట్ టు ఏ డాక్యుమెంట్ అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. నెక్స్ట్, as per the conditions prescribed in the hearing. అంటే ఇది డీమ్డ్ డాక్యుమెంటే మీరు ఇచ్చిన ఎలక్ట్రానిక్ రికార్డ్, నో మోర్ డాక్యుమెంట్, స్టిల్ నాట్ ఎ డాక్యుమెంట్. అంటే మీరు తీసుకెళ్లిన ఎలక్ట్రానిక్ రికార్డ్ని వన్స్ మోర్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్. దానికి ప్రొవిజన్స్ ఎక్కడ ఉన్నాయంటే ది కండిషన్స్ రిఫర్డ్ టు రెస్పెక్ట్ ఆఫ్ ఎ కంప్యూటర్ అవుట్ షాల్ బి ఫాలోయింగ్, నేమ్లీ the computer output containing the information was produced by the computer or communication device during the period over which the computer or communication device used regularly. Suppose a criminal case జరుగుతుంది, ఏసీబీ ట్రాప్, వాడిని పట్టుకుందాం అనుకున్నారు, ఎవడో బ్రైబ్ ఇచ్చేవాడు, సరే నువ్వు పలానా హోటల్కి రా, పలానా లౌంజ్లో ఆ కార్నర్లో కూర్చుందాం. దే హ్యావ్ సెట్ ఏ CCTV కెమెరా, రైట్? దాంట్లో ఒక డిస్క్ ఉండాలి, ఒక కెమెరా ఉండాలి. సో ముందు రోజు వచ్చారు, ఆ కార్నర్ లౌంజ్ లో వాళ్ళు రెగ్యులర్ గా హోటల్లోనో మాల్లోనో ఎంట్రీ గేట్ దగ్గర ఎక్కడో పెట్టి ఉంటారు. ఇది లేదు, అది రోజు ఉండదు. సో దే హ్యావ్ సెట్ ఏ కెమెరా. అంటే CCTVలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, కెమెరా, DVR అండ్ మానిటర్. సో దట్ మొత్తం సెటప్ అక్కడ పెట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచో తీసుకొని రావాలి, వాళ్ళ ఆఫీస్లో ఉన్నదో లేకపోతే ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చారు. అక్కడ ఇన్స్టాల్ చేసిన దాన్ని రికార్డ్ చేసి ఏసీబీ ట్రాప్లో ఎవిడెన్స్గా ఇచ్చారు. నౌ ది క్వశ్చన్, మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వు రికార్డ్ చేసిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో దానికి వాడిన నువ్వు డివైస్, ఈజ్ ఇట్ యూజ్డ్ regularly to create, store, process information for the purposes of any activity regularly carried out. రెగ్యులర్గా చేసే ఒక యాక్టివిటీస్ కోసం ఈ డివైస్ వాడేదేనా, నువ్వు ఎక్కడన్నా స్టోర్లోనో ఎక్కడి నుంచో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసావా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్లీ యూజ్డ్ టు క్యారీ ఆన్ సమ్ యాక్టివిటీ, ఎనీ యాక్టివిటీ, దెన్ దిస్ డివైస్ ఈజ్ ఎ క్వశ్చనబుల్ డివైస్. దట్స్ అంటే మీరు ఆ డివైస్ని మీరు ఇక్కడ it's like a really challenging.
The next one, by the person used regularly, by the person having lawful control over the use of the computer or communication device. Suppose ఇవాళ ఆ కార్నర్లో నేను పెట్టాను, దాన్ని రెగ్యులర్గా అక్కడ సీసీటీవీ కెమెరా గేట్ దగ్గర ఉన్నదో, ఎంట్రన్స్ దగ్గర, ఎగ్జిట్, లేకపోతే మన వేరే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండదంతా దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తుంటారంటే అక్కడ ఉండే ఐటీ ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. సో ఇది వీళ్ళు సెట్ చేసుకున్నారు కాబట్టి, అంటే ఒక బ్రైబ్ ఇచ్చేవాడు తీసుకునేవాడిని అక్కడ తీసుకొచ్చి ఏసీబీ ట్రాప్ చేయడం కోసం అక్కడ సెట్ చేసింది కాబట్టి ఆల్ దట్ ఈస్ computer or communication device, whatever is used, that is called, all those things are called computer within the definition of Information Technology Act, because they are doing the functions of logical, arithmetical and memory functions. Is it operated by a person having a lawful control over that? This is something you have brought, I don't have any, you don't have any. అంటే ఇక్కడ ఈ సిస్టమ్స్ అన్ని ఆపరేట్ చేసేది అక్కడున్న ఐటీ ఇన్ఛార్జ్, నాట్ యూ, బట్ యూ ఆపరేటెడ్ ఇట్. నెక్స్ట్, సో రిమెంబర్ వన్ వర్డ్ అక్కడ మీరు ఎవరైనా నోట్ చేసుకుంటుంటే, ఇట్ ఈస్ యూజ్డ్ రెగ్యులర్లీ ఇస్ ఫస్ట్ వర్డ్. డ్యూరింగ్ దిస్ పీరియడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ రెగ్యులర్లీ ఫెడ్ ఇన్ టు ద కంప్యూటర్. ది కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ రెగ్యులర్లీ ఫెడ్ ఇన్ టు దిస్. సపోజ్ అక్కడ ఒక బిల్లింగ్ డెస్క్ లో ఉన్న దాన్ని తీసుకొచ్చి, లేకపోతే ఇంకేదైనా పర్పస్ కోసం మెటీరియల్ కంట్రోల్ కోసం ఉన్న డివైస్ తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో ఉన్న CCTV camera to say watch the say movement of the material in store అనుకోండి. లోపలికి వచ్చేది బయటకు వెళ్ళే మెటీరియల్ వాచ్ చేయడానికి పెట్టిన దాన్ని ఈ బ్రైబ్ కోసం కనుక వాడుతుంటే, దిస్ ఈజ్ నాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ యూ ఫీడ్ ఇన్ టు దిస్ కంప్యూటర్ రెగ్యులర్లీ. సో ది అడ్మిసిబిలిటీ వాల్యూ కిందకి వెళ్ళిపోతుంది. సో దెన్ యూ హ్యావ్ టు క్వశ్చన్, ఈ కంప్యూటర్ని మీరు ఎందుకు వాడుతూ ఉంటారు? అసలు రెగ్యులర్గా వాడుతున్నారా? వాడుతుంటే దాంట్లోకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్గా ఎటువంటిగా ఇస్తుంటారా? ఇవాళ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు తీసుకొచ్చిన ఎవిడెన్స్? అండ్ కమ్యూనికేషన్ డివైస్ వాజ్ ఆపరేటింగ్ ప్రాపర్లీ. సపోజ్ నేను ఒక సీసీటీవీ కెమెరా పెట్టాను. సీసీటీవీ కెమెరాలో డివిఆర్ ఉంటుంది, ఒక దట్ డిజిటల్ వీడియో రికార్డర్. సపోజ్ దాంట్లో ఉన్న ఆ చిప్ ఒకటి ఉంటుంది, ఆ చిప్ బ్యాటరీ లోగా ఉంది, సో అది సరిగా పనిచేయదు, ఇట్ కెనాట్ క్యాప్చర్ థింగ్స్ ప్రాపర్లీ. సో వాడు వచ్చే లోపల ఒకసారి అది ఫెయిల్ అయింది, నేను మళ్ళీ దాన్ని రిపేర్ చేశాను. లేదా వాడి ఫుటేజ్ తీసుకునే మధ్యలోనూ అది సరిగా పనిచేయదు, వీ కరెక్టెడ్ ఇట్. If it is not operating properly, then this is a questionable influence. Then the information contained in electronic reproduces or derived from such information fed into the computer or communication derived in the ordinary course of the said activities. అంటే ఒక క్రిమినల్ యాక్టివిటీని రికార్డ్ చేసేది వాళ్ళ రెగ్యులర్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ యాక్టివిటీ కాదక్కడ. So you can question, this is not the ordinary course of activity that happens in the small or say hotel. ఈ మాల్లో హోటల్లో జరిగే రెగ్యులర్ యాక్టివిటీ ఇది కాదు, right? So how can this be a admissible evidence is something that you can question that. ఈ 4 conditions, use, feeding it regularly, operating properly and ordinary course of యాక్టివిటీస్, ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయని వాళ్ళు ఎవరైతే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రపోనెంట్ తీసుకొచ్చి ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు లా అక్కడ మనం చదివితే ఏం కనబడుతుంటే, వితౌట్ ఎనీ ఫర్దర్ ప్రూఫ్ కంటెంట్స్ ఆర్ సెట్ టు బి ప్రూవ్డ్. ఇట్ ఈస్ నాట్ సో, ద ట్రూత్ ఈస్ నాట్ ఎట్ ప్రూవ్. అదే అతను ప్రపోనెంట్. కానీ మీరు అదర్ సైడ్ నుంచి ఉన్నప్పుడు మీరు ఎవ్రీ కండిషన్ని మీరు క్వశ్చన్ చేయాలి. జస్ట్ వాడు ఇచ్చేసినంత మాత్రం మనం ఒప్పుకోవటం కాదు.
Next one. Next. ఇక్కడ ఇంటర్మీడియట్ అనే పదం కూడా వాడారు, అది ఓన్లీ జస్ట్ చేంజ్. నెక్స్ట్, దిస్ ఈస్ ది సర్టిఫికెట్ కి డిమాండ్ చేసే ప్రొవిజన్ 63 సబ్సెక్షన్ 4 లో ఉంది. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ దీంట్లో ఐడెంటిఫైయింగ్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్ కంటైన్ ఇన్ ది స్టేట్మెంట్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్ వేర్ ఇట్ ఈస్ డిజైర్డ్ టు గివ్ ఎ స్టేట్మెంట్ ఇన్ ఎవిడెన్స్ బై వర్చ్యూ ఆఫ్ దిస్ సెక్షన్, doing any of the following things shall be submitted along with the electronic record. Along with the electronic record. అంటే ఏం చేయాలి, నేను కోర్టుకి ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇచ్చేటప్పుడే ఈ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఓకే, అందుకే చెప్పి ప్రతి వర్డ్ లోడెడ్ విత్ మీనింగ్ అండ్ యూ హ్యావ్ టు బి కాషియస్. అంటే వన్స్ అగైన్ ఐఎమ్ రీడింగ్, అలాంగ్ విత్ ఎలక్ట్రానిక్ రికార్డ్. కోర్టుకి నేను ఈ మొబైల్ ఇస్తున్నాను, లేకపోతే ఈమెయిల్ ప్రింట్అవుట్ ఇస్తున్నాను, లేదా నా సీసీటీవీ ఫుటేజ్ ఇస్తున్నాను, అది ఇచ్చేటప్పుడే దాంతో పాటు నేను ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇందాక చెప్పిన 4 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. నెక్స్ట్ చదవండి. షల్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ఎలక్ట్రానిక్ రికార్డ్ వేర్ ఇట్ ఈస్, మధ్యలో ఎట్ ఈచ్ ఇన్స్టెన్స్ నేను స్కిప్ చేశాను, మళ్ళీ చెప్తాను. వేర్ ఇట్ ఈస్ బీయింగ్ సబ్మిటెడ్ ఫర్ అడ్మిషన్. అడ్మిషన్ అంటే ఏంటి? వెన్ యు ఆర్ మార్కింగ్ ఇట్, రైట్? అంటే ఈజ్ ఇట్ ఎట్ ది టైమ్ ఆఫ్ టెండరింగ్, అంటే అది క్లరికల్ యాక్టివిటీ. నా క్లయింట్తోనో లేకపోతే నా కంప్లైంట్ కాపీతోనో దాంతో పాటు యాడ్ చేసి అలాంగ్ విత్ దట్ ఇవ్వాలి నేను ఎలక్ట్రానిక్ రికార్డ్. ఇట్ ఈస్ సబ్మిటింగ్, ఇట్ ఈస్ టెండర్ లైక్ ఏ క్లరికల్ యాక్టివిటీ. వెన్ ఇట్ కమ్స్ టు వేర్ ఇట్ ఈస్ బీయింగ్ సబ్మిటెడ్ ఫర్ అడ్మిషన్, it is at the time of marking it. So నేను అప్పుడు ఇవ్వాలా ఇప్పుడు ఇవ్వాలా, there is a dichotomy. So I strongly suggest మీకు ఈ డైకోటమీని వదిలించుకోవాలంటే better to give always when you are right. So more particularly అశోక్ పండిట్ రావు కేసులో చాలా క్లియర్గా కోర్టు ఏం చెప్పిందంటే, క్రిమినల్ కేసెస్లో అయితే ఇన్ బిఫోర్ ద ట్రయల్ కమెన్సెస్ ముందే ఇవ్వాలి అని, బికాస్ యూ హ్యావ్ టు గివ్ ది కాపీస్ టు ద అక్యూజ్డ్ ఆల్సో. కాబట్టి నాట్ ఎట్ ది టైమ్ ఆఫ్ మార్కింగ్ ముందే ఇవ్వాలనేది క్రిమినల్ కేసెస్కి అయితే ఇండైరెక్ట్ గా ఉన్నాయి. ఐడెంటిఫైయింగ్ ఎలక్ట్రానిక్ దెన్ ఎట్ ఈచ్ ఇన్స్టెన్స్. దిస్ ఈస్ ఎ పెక్యులియర్. వాట్ ఈజ్ ఇన్స్టెన్స్ అంటే ఈ సర్టిఫికెట్ ఎట్ ఈచ్ ఇన్స్టెన్స్ అంటే, సపోజ్ మొన్న ఒక సైబర్ అటాక్ జరిగింది. ఎవరో ఒక టూరిస్ట్ అక్కడ ఉండి అతను వేరే ప్లేఫుల్ యాక్టివిటీలో ఉండి అతని మొబైల్లో తోటి ఆ అటాక్ అంతా అతను రికార్డ్ చేశాడు. అతను రికార్డ్ చేశాడు. ఇప్పుడు దాన్ని కోర్టుకి ఇవ్వాలంటే ఎవరో ఒక ఆఫీసర్ ఆర్ సంబడి హ్యాస్ టు కలెక్ట్ ఇట్ ఫ్రమ్. ఇప్పుడు ఈ సర్టిఫికెట్కి లాఫుల్ అంటే దానికి సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? లాఫుల్ కంట్రోల్ ఆర్ లాఫుల్ ఓనర్ ఎవరు అంటే ఆ టూరిస్ట్. సర్టిఫికెట్ అతని వాళ్ళ సపోజ్ అతనే ఇస్తాడు అనుకుంటుంది, లేదా దాన్ని అతని దగ్గర నుంచి తీసుకున్న ఆఫీసర్ దాన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు, దాన్ని కాపీ చేసి ఫోరెన్సిక్ పంపించి అంటే కోర్టుకి ఇస్తాడు, ఐఓకి వెళ్తుంది, కోర్టులో సబ్మిట్ చేస్తారు, ఫోరెన్సిక్ వెళ్తుంది, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ ప్రాసిక్యూషన్కి వస్తుంది. అంటే ఒకే ఎలక్ట్రానిక్ రికార్డ్ 3-4 చోట్లకి తిరిగింది. చైన్ ఆఫ్ కస్టడీ అంటాం మనం క్రిమినల్ కేసెస్లో. 4-5 చోట్లకి తిరిగినప్పుడు ఈ సర్టిఫికెట్ ఒక్క చోట కాదు, ఎట్ ఈచ్ ఇన్స్టెన్స్ అంటే at every point the certificate has to be given by the person. Whoever copied it, he has to give the certificate. Whoever is doing the analysis, he has to give a certificate.
if the prosecutor is submitting that report along with this thing, he has to give a certificate. So ఇక్కడ ఒక సర్టిఫికెట్ అనే వర్డ్ సింగులర్ గా కనపడుతున్నది, కానీ ఇట్ ఈస్ మల్టిపుల్ సర్టిఫికేషన్స్, మల్టిపుల్ సర్టిఫికేట్స్, నాట్ సర్టిఫికేషన్. తర్వాత at each instance ఐడెంటిఫైయింగ్ ఏంటంటే ఏం సర్టిఫికేట్ ఇస్తాడంటే నేను చూసిన ఒరిజినల్, నేను మీకు ఎలక్ట్రానిక్ రికార్డుగా ఇచ్చింది రెండు ఒకటని ఐడెంటిఫై చేస్తాడు. తర్వాత ఒక సపోజ్ ఒక వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ నేను కోర్టుకి ఇవ్వాలనుకుంటాను. నేనేం చేస్తాను, దీన్ని ఒక కనెక్టర్ ద్వారా ఒక కార్డు ద్వారా నా ల్యాప్టాప్లోకి లోడ్ చేస్తాను. ల్యాప్టాప్ నుంచి సీడీలోకి తీసుకుంటాను. ఆ సీడీని కానీ లేకపోతే ఇంకా దాని కాపీ కానీ తీసుకెళ్ళి కోర్టుకి ఇస్తాను. అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఐఎమ్ యూజింగ్ నాట్ వన్ వాట్సాప్ మై మొబైల్, ఐ యూజ్ ఏ ల్యాప్టాప్, ఏ ప్రింటర్ ఆర్ ఎనీ అదర్ కార్డ్, ఎనీథింగ్. సో నేను అప్పుడు ఏం చెప్పాలంటే వాట్ ఆర్ ఆల్ ది డివైసెస్ ఐ హ్యావ్ యూజ్డ్, ఇన్ విచ్ మేనర్, ఏ డివైస్ని దేనికోసం వాడాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నేను చూసిన ఏ రికార్డు, నేను ఇచ్చిన ఎలక్ట్రానిక్ రికార్డు ఒకటిని ఐడెంటిఫై చేయడంతో పాటు అలాంగ్ విత్ దాట్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ద మేనర్ ఇన్ విచ్ దట్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈస్ ప్రొడ్యూస్డ్. అంటే ఈ రెండు కండిషన్స్ అర్థమైందా? ఇవి రెండు కండిషన్స్. ఇట్ ఈస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ అబౌట్ ద కంప్యూటర్. కంప్యూటర్ గురించి మీకు ఇందాక చెప్పాను, యూజింగ్ ఇట్ ఆఫ్ కంప్యూటర్ రెగ్యులర్లీ, ఫీడింగ్ డేటా ఇన్ టు దట్, ఆపరేటింగ్ ప్రాపర్లీ అండ్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ నాలుగు ప్లస్ ఇక్కడ రెండు, ఐడెంటిఫైయింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అండ్ డిస్క్రైబింగ్ ది మేనర్ ఇన్ విచ్ ప్రొడ్యూస్డ్, గివింగ్ సచ్ పర్టిక్యులర్స్ ఆఫ్ ఎనీ డివైస్. సపోజ్ మీరు ఒక ప్రింటర్ని వాడితే ఆ ప్రింటర్ మేక్ ఏంటి, దాని సీరియల్ నెంబర్ ఏంటి, దాని ఒకవేళ మొబైల్ అయితే దాని IMEI నెంబర్ ఏంటి, యూ హ్యావ్ టు గివ్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఆఫ్ ది డివైస్ యాజ్ వెల్. సో ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తూ సర్టిఫికేట్ ఇవ్వాలి. అయితే డీలింగ్ విత్ ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ విచ్ కండిషన్స్ అండ్ పర్పోర్టింగ్ టు బి సైన్డ్ బై ఏ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ కంప్యూటర్, కమ్యూనికేషన్ డివైస్ ఆర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ రిలేవెంట్ యాక్టివిటీస్. అంటే ఇది వరకు లాఫుల్ కంట్రోల్ ఉన్న వాళ్ళు అన్నారు, కానీ ఆ యాక్టివిటీస్ లో ఉన్నవాడు ఎవరైనా, అంటే ఆ యాక్టివిటీస్ లో ఉన్నవాడు వాడు కూడా ఇవ్వచ్చు. అంటే ఇదివరకు ఓనరే ఇవ్వాలని బదులు ఇప్పుడు ఐటీ ఇన్ఛార్జో లేకపోతే క్లర్కో దాన్ని వాడితే అతను కూడా ఇవ్వచ్చు. ఇక్కడ అండర్లైన్ చేశాను, ఇది వరకు అతను ఒక్కడిస్తే సరిపోయేది, ఇప్పుడు ఒక కొత్త దీన్ని వాడారు, ఎక్స్పర్ట్ షల్ బి ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ మ్యాటర్. అంటే ఈ కండిషన్స్ అన్నిటికీ సర్టిఫికేట్ ఎట్లా తయారు చేయాలనేది ఒక పెద్ద ప్రహసనంగా ఉంది. అంటే జడ్జెస్కి తెలిసేది కాదు, ప్రాసిక్యూషన్కి తెలిసేది కాదు, అంటే ఎవరికి అసలు ఆ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏంటో అర్థమయ్యేది కాదు, ఎవరికి తోచిన సర్టిఫికేట్ వాడు తయారు చేసేది. సో ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ అవడం కోసం షెడ్యూల్లో సర్టిఫికేట్ పెట్టేశారు. షెడ్యూల్లో సర్టిఫికేట్ పెట్టేసిన డీటెయిల్స్ మాత్రం ఎవరు ప్రపోనెంట్ చేస్తున్నాడో, మీరు పైన చూస్తే నేను పార్ట్ ఏ ఉంది సర్టిఫికేట్కి, అంటే పార్ట్ బి ఇంకోటి ఉందన్నమాట. పార్ట్ ఏ ఏం చెప్తుందంటే ఐ సో ప్రొడ్యూసర్ ఎలక్ట్రానిక్ రికార్డ్, కంప్యూటర్ ఆర్ స్టోరేజ్ మీడియా. మీరు ఏం ఇచ్చారు, DVR ఇచ్చారా, మొబైల్ ఇచ్చారా, ఫ్లాష్ డ్రైవ్ ఇచ్చారా, CD DVD, సర్వర్, క్లౌడ్ ఆర్ అదర్, మీరు ఏది ఇచ్చారు, మేక్ ఆర్ మోడల్, కలర్, సీరియల్ నెంబర్, IMEI నెంబర్, మీకు తెలుస్తుంది కదా, మీరు IMEI నెంబర్ #+06# కొడితే మీకు మీ నెంబర్స్ వస్తాయి. ఇదంతా ఇచ్చిన తర్వాత ఇది మీరు ఓన్గా, అంటే మీ డివైస్ అది మీరు మెయింటైన్ చేస్తుంటారా, మేనేజ్ చేస్తుంటారా, లేదా ఆపరేట్ చేస్తారా? ఇందాక నేను చెప్పిన టూరిస్ట్ది ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ టూరిస్ట్ది అక్కడ పడిపోయింది, అసలు యాక్చువల్గా
అతను కూడా ఏమి ఇవ్వలేదు, అక్కడ ఒకటి పడిపోయింది. దాని నుంచి చూస్తే దాంట్లో ఈ ఎవిడెన్స్ రికార్డ్ అయింది, ఒక ఇన్సిడెంట్. ఇప్పుడు ఆ డివైస్ తను ఓన్ చేయట్లేదు, అతను మెయింటైన్ చేయట్లేదు, అతను మేనేజ్ చేయట్లేదు, కేవలం దొరికింది. ఇప్పుడు దీన్ని ఎవిడెన్స్ గా తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఆ ఫోర్త్ దుంచు సరే, ఆపరేటెడ్ బై మీ, ఐ ఆపరేటెడ్ దట్ డివైస్ వాట్ ఎవర్ రిసీవ్డ్, సో ఐ కెన్ ఆల్సో గివ్ ది సర్టిఫికేట్ అని ఐఓ కానీ ఎవరైనా ఇవ్వవచ్చు. అండ్ I state that hash value of the electronic or digital record obtained through the following algorithms: secured hashing algorithm 1, secured hashing algorithm 256, or message digest 5, or other legally. Hash value అంటే ఏంటి? ఒక పల్లెటూరులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏదో ఒక ప్రోనోట్ మీద ఒక కేసు వేశాడు, మనీ రికవరీ సూట్ వేశాడు. ఆయన వాళ్ళిద్దరి మధ్య నడిచిన ఓ సంభాషణ, ఎందుకంటే ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు, ఆ కాన్వర్సేషన్ కోర్టుకి ఇచ్చాడు. సార్ 63 సర్టిఫికేట్ తీసుకురా, నేను తయారు చేయక్కర్లేదు, ఆల్రెడీ బుక్ లో ఉంది, తీసే చేయమని. కానీ ఆయన ఏమడుగుతున్నారంటే నువ్వు ఇచ్చిన రికార్డుకి హ్యాష్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. అసలు ఇదివరకు సర్టిఫికేటే అర్థం కాకపోతే ఇప్పుడు హ్యాష్ వాల్యూ అంటే ఏంటి? సో వాట్ ఈస్ హ్యాష్ వాల్యూ? సింపుల్ గా చెప్తాను. ఒక సపోజ్ ఈ బుక్ ఉందనుకో, భారతీయ సాక్ష్య అధినియం. ఈ బుక్ ని మీరు కనుక టెక్స్ట్ అంతా మీకు దేంట్లో ఉంటే ఈ ఫైల్ మీద మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. గూగుల్కి వెళ్ళి హ్యాష్ వాల్యూ జనరేటర్ అని కొడితే మీకు ఒక యాప్ లాంటిదో లేక ఇది దొరుకుతుంది, అప్లికేషన్ దొరుకుతుంది. దాని మీద మీరు మీ కంప్యూటర్లో ఉన్న ఈ బుక్ మొత్తం మీ దగ్గర ఉందనుకోండి, మీ దగ్గర ఎలక్ట్రానిక్ రికార్డ్ ఏదైనా కానీ, మీ మెయిల్ కానీ లేకపోతే వీడియో ఫైల్స్ కానీ ఏ ఫైల్స్ అయినా దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇందాక నేను చెప్పిన గూగుల్ జనరేటర్ అనే దానికి అది ఓపెన్ చేస్తే అది చూజ్ ఫైల్ అని ఒక ఇది ఇస్తుంది. మీరు దాన్ని అక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే ఇమీడియట్ గా గూగుల్ ఇదే మీకు అంటే హ్యాష్ వాల్యూ జనరేటర్ దీనికి ఒక వాల్యూ ఇచ్చేస్తుంది. అంటే ఆ వాల్యూ ఇస్తే దాని అర్థం ఏంటంటే ఈ నేను ఇచ్చిన రికార్డు అక్కడ ఉన్నది రెండు ఒకటి. ఇంటిగ్రిటీ ఎట్లా అంటే బై ఎనీ ఛాన్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి, మీ కంప్యూటర్లో ఉన్న మీ ఫైల్స్ ఏదైనా ఒకదాన్ని క్లిక్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి, తర్వాత గూగుల్ ముందు హ్యాష్ వాల్యూ జనరేటర్ని సెలెక్ట్ చేసుకోండి, అది చూస్ ఫైల్ అన్న తర్వాత మీరు వెనక్కి వచ్చి ఫైల్ చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళి దాంట్లో పెట్టిన తర్వాత మీకు హ్యాష్ వాల్యూ ఇస్తుంది. హ్యాష్ వాల్యూ అంటే ఏంటంటే అదొక అల్గోరిథం. ఆ అల్గోరిథం సపోజ్ ఇంత బుక్కి ఒక చిన్న లైన్ అని ఇస్తుంది, ఆల్ఫా న్యూమరికల్ లైన్ ఒకటి ఇస్తుంది, ఒక సింపుల్ లైన్. మీరు ఒక 1000 పేజీల బుక్ ఇచ్చినా కూడా అదొక లైన్ ఇస్తుంది. దట్ ఈస్ ది హ్యాష్ వాల్యూ. ఇప్పుడు ఈ బుక్ మొత్తంలో నేను ఇక్కడ భారతీయ సాక్ష్య అధినియం 2023 ఉంది కదా, ఈ కామా డిలీట్ చేసి నా దాంట్లోంచి మళ్ళీ హ్యాష్ వాల్యూ చేస్తే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ హ్యాష్ వాల్యూ. అంటే ఇన్ 1000 pages book also if you alter one comma హ్యాష్ వాల్యూ చేంజెస్. కాబట్టి ఇందాక అంటే దీనికి ముందు మీకు మెటాడేటా అనే కాన్సెప్ట్ ఒకటి, అంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా. మెటాడేటా అంటే డేటా అబౌట్ ద డేటా. సపోజ్ మీరు మీ దగ్గర ఉన్న ఒక ఫైల్ని తీసుకున్న తర్వాత, లేదు సపోజ్ మీకు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ మీరు దానికి వెళ్ళి 3 small dots ఉంటాయి, దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే షో ఒరిజినల్ మెసేజ్ అని వస్తుంది. ఆ ఒరిజినల్ మెసేజ్ దగ్గరికి వెళ్తే అది మొత్తం మీకు అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు క్రియేట్ చేసింది, ఐపీ అడ్రస్తో సహా వస్తుంది. అంటే పంపించిన వాడి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ అంటాం, తెలుసు కదా, ప్రతి దానికి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఐపీ అడ్రస్తో సహా ఒరిజినల్ మెసేజ్ వస్తుంది. మీరు అదే ఐపీ అడ్రస్ని కాపీ చేసుకొని గూగుల్కి వెళ్ళి మళ్ళీ దాన్ని సెర్చ్ చేస్తే మొత్తం దాని డేటా వస్తుంది. సో మీకు సిమిలర్గా మీరు
దీని మీద క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ అని వస్తుంది. ప్రాపర్టీస్కి వెళ్తే మీకు అసలు మీరు మీ దాంట్లో మీరు ఈ ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేశారు, దాని కౌంట్ ఎంత, దాని ఎన్నిసార్లు మీరు ఎడిట్ చేశారు ఇదంతా వస్తుంది. దాంట్లోనే మీరు పైన టూల్ బార్లో డీటెయిల్స్ అని ఉంటాయి. మీరు డీటెయిల్స్కి వెళ్ళి కొడితే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ క్రియేట్ చేసింది, ఎన్నిసార్లు ఎడిట్ చేసింది, ఎన్నిసార్లు దాన్ని చూసింది, ఆల్ ద డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఇట్ ఈస్ ద డేటా అబౌట్ ద డేటా, మెటా డేటా. కాబట్టి ఒకవేళ హ్యాష్ వాల్యూ నేను ఇచ్చింది కనుక ఏదైనా మారితే ద కోర్ట్ హ్యాస్ పవర్ టు సమన్ ఆస్కింగ్ యూ టు గివ్ ద మెటా డేటా ఆల్సో. అప్పుడు నువ్వు ఇచ్చిన దానికి ఒరిజినల్గా దాంట్లో ఉన్న ఒరిజినల్ దానికి లేదా దాంట్లో ఇన్నిసార్లు ఎడిట్ అయింది లేదా ఆల్టర్ అయింది అనేది కనుక కనబడితే యువర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ విల్ బి క్వశ్చనబుల్. నెక్స్ట్ అయితే పార్ట్ బి, ఇది ఎవరు ఇవ్వాలి హ్యాష్ వాల్యూ? ఇందాక ఉన్నదంతా ఉంది దీంట్లో. కింద టు బి ఫిల్డ్ బై అన్ ఎక్స్పర్ట్. ఇందాక నేను చెప్పిన విలేజర్ని తీసుకోండి. ఇప్పుడు ఆయన ఏ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాడు? ఏ ఎక్స్పర్ట్ ఈయన దగ్గరకు వచ్చి ఈయన ఎలక్ట్రానిక్ రికార్డ్ చూసి దాన్ని హ్యాష్ వాల్యూని ఎండార్స్ చేస్తాడు? అంటే సెక్షన్ 39 ఆఫ్ యాక్ట్ ఏం చేస్తుందంటే ఎక్స్పర్ట్ అనే దానికి చాలా లిబరల్గా వెళ్తూ, సపోజ్ మీ ఇంటి పక్కన ఎవరైనా కంప్యూటర్ నాలెడ్జ్ బాగా ఉంది, హీఈస్ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఆపరేటింగ్ ద కంప్యూటర్స్, అతను ITII చదువుకున్నాడు లేదా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, బట్ హీ హ్యాడ్ ఎ నాలెడ్జ్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ దట్. వాడు రోజు కంప్యూటర్లు చూడటం వల్లనో లేకపోతే వాట్ ఎవర్ రీజన్ అతనికి ఆ ఎక్స్పర్టైజ్ ఉంటే 39(1) కింద he can be an expert and he can give. You need not go to any other expert because any other expert అంటే 39(2) వేరే ఎక్స్పర్ట్స్ గురించి చెప్తుంది. దట్ ఈస్ ఇన్ సెక్షన్ 75 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఆ ఎక్స్పర్ట్స్ కాదు. ఎక్స్పర్ట్ అంటే ఎనీ పర్సన్ హూ కెన్ ఫార్మ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ దట్ ఎలక్ట్రానిక్ రికార్డ్. హీ కుడ్ బి యువర్ నైబర్ ఆల్సో. కాబట్టి ఈ సర్టిఫికెట్ ఇవ్వటంలో అంత కష్టమేం లేదు. కానీ ఎవరు ఆ సర్టిఫికెట్ ఇస్తాడో ఆ ఎక్స్పర్ట్ తప్పనిసరిగా కోర్టుకు వచ్చి డిపోజ్ చేయాలి. సో ది పర్సన్ హూ ఈజ్ నాట్ అవైలబుల్ టు కమ్ టు కోర్ట్ అగైన్, ఎక్స్పర్ట్గా మీకు సైన్ చేసి అతను మళ్ళీ కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వడానికి రెడీగా లేకపోతే దిస్ సర్టిఫికెట్ ఈస్ ఆఫ్ నో వాల్యూ. దిస్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఈజ్ ఆల్సో నో వాల్యూ. సో అఫ్ కోర్స్ 39(2) కింద వచ్చే ఎక్స్పర్ట్కి అయితే వాళ్ళు అదే ఆ ఎగ్జామినేషన్ ఉండదు. బట్ 39(1) కింద ఉన్న ఎక్స్పర్ట్ మీకు దీంట్లో సైన్ చేసినప్పుడు హీ హ్యాస్ టు కమ్ టు కోర్ట్, హీ హ్యాస్ టు డెపోజ్. రైట్, నెక్స్ట్ హ్యాష్ వాల్యూ ఆల్రెడీ వెరీ వెరీ ఫాస్ట్. సార్ 6 నిమిషాలు ఉంది, ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా. మీరు ఎలా ఎలక్ట్రానిక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి? నేను ఇందాక చెప్పను, మీరు అసలు ఫస్ట్ హోంవర్క్ చేసుకోండి. హోంవర్క్ లేకుండా అసలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద మీరేమి మీ నాలెడ్జ్ తోటి, అంటే నార్మల్గా మాకు ఉన్నది ఏంటంటే ఒకసారి మొత్తం ఇలా చూసేసి ఆ ఫ్యాక్ట్స్ బేస్డ్గా టక్ అడిగేసే మనకు ఒక అలవాటు ఉంటుంది. అదే క్రాస్ ఎగ్జామినేషన్ అనుకుంటాం. ఇక్కడ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ 63. అంటే మీరు ఎగ్జామ్ చేయాలనుకున్నప్పుడు 63లో యాజ్ అ సెట్ దెర్ ఆర్ 4+2 కండిషన్స్. కాబట్టి ఆ కండిషన్స్ అన్నిటినీ క్వశ్చన్ చేయొచ్చు మీకు. అంటే రెగ్యులర్గా ఫీడ్ చేస్తుంటారా, ఇది రెగ్యులర్గా వాడేదేనా, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ సిస్టమ్ ఇది ప్రాపర్గానే ఆపరేట్ చేస్తుందా, ఆల్ దీస్ క్వశ్చన్స్. ఎన్ని మెషిన్స్ వాడారు దీంట్లో, అంటే దీన్ని ప్రింట్అవుట్ తీయడానికి 3-4 డివైజెస్ ఉంటే ఆ 4-5 డివైజెస్ ఉన్నాయా, ఈ ఎవిడెన్స్ ఎన్ని చోట్ల సర్క్యులేట్ అయింది, ఆ సర్క్యులేట్ అయిన అన్ని చోట్ల సర్టిఫికెట్లు ఉన్నాయా ఇక్కడ. అట్లా మీరు 63ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ తయారు. దాని తర్వాత క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సర్టిఫికెట్లో వాడు ఏమడిగాడు, IMEI నెంబర్ అడిగాడు, హ్యాష్ వాల్యూ అడిగాడు, ఎక్స్పర్ట్ అని సైన్ చేయమన్నాడు. సో సర్టిఫికెట్లో ఉన్న కంటెంట్స్లోంచి కూడా ఆ హ్యాష్ వాల్యూని ప్రూవ్ చేయమంటానికి యూ హ్యావ్ టు ఆస్క్ మెనీ క్వశ్చన్స్. సో
క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సర్టిఫికేట్ మీన్స్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈస్ మీరు ఇంట్లో ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసుకోండి. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలంటే ఫస్ట్ ఒక పేజ్, ఒక టెంప్లెట్లో questions, what are the questions I should ask under section 63? What are the questions that I should ask in this case on certificate basis? Questions based on unique process of each electronic record. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సీసీటీవీ ఫుటేజ్ తెచ్చారు. సీసీటీవీ ఫుటేజ్లో 3 కెమెరా ఉంది, డివిఆర్ ఉంది, దెన్ దాని మానిటర్ ఉంది. ఈ కెమెరాలో అనలాగ్ కెమెరానా లేకపోతే డిజిటల్ కెమెరానా లేదా డే లైట్ ఆర్ ఇన్ఫ్రారెడ్ ఉందా ఆర్ దెర్ ఆర్ డిఫరెంట్ కెమెరాస్. ఆ కెమెరాస్ని ప్రతిదాన్ని ఏమంటే ప్రతిదానికి దాని ఇంపాక్ట్ ఉంది. కాబట్టి డివిఆర్, సపోజ్ డివిఆర్ అంటే డిజిటల్ వీడియో రికార్డర్. డిజిటల్ వీడియో రికార్డర్ ఏంటంటే అది ఇట్ కుడ్ బి ఈదర్ ఏ ఎంబెడెడ్ డివిఆర్ ఆర్ ఏ పీసీ ఆపరేటెడ్. అంటే నేను ఎక్స్టర్నల్ డివైస్ తోటి ఈ డివిఆర్ని ఆపరేట్ చేయొచ్చు, లేదా దాన్ని ఆపరేట్ చేసే చిప్ని నేను నా డివిఆర్లో పెట్టుండొచ్చు. సపోజ్ కంప్యూటర్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే దాని హార్డ్ డిస్క్లో ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్కి హార్డ్ డిస్క్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. దానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందంటే దాని మదర్ బోర్డ్లో ఉంటుంది. కంప్యూటర్లో మదర్ బోర్డ్లో ఉండదు. సో మీరు అడిగేటప్పుడు వాడు ఇది పీసీ బేస్డ్ అయినప్పుడు మళ్ళీ దాని ఆపరేటింగ్ సిస్టమ్ పీసీ బేస్డ్గా ఉంది ఇక్కడ. అదే ఎంబెడెడ్ అయితే ఆ చిప్లోనే ఉంటుంది. రైట్. సో ఇది ఎంబెడెడ్ డివిఆర్ చిప్ ఉందా లేకపోతే పీసీ ఆపరేటెడా? సో దాంట్లో మళ్ళీ ఎంబెడెడ్ అయినప్పుడు ఈ డివిఆర్స్ వీటి ఫైలింగ్ సిస్టమ్ మామూలుగా మన ఫైల్స్ లైనక్స్ ఆర్ విండోస్ ఆర్ యాపిల్ ఆర్ ద ఫైలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వేరే సీసీటీవీకి వచ్చేసరికల్లా ఇవి ప్రొప్రైటరీ ఫైల్స్. సీసీటీవీ డివిఆర్లో వచ్చే ఫైల్స్ ప్రొప్రైటరీ ఫైల్స్. ప్రొప్రైటరీ ఫైల్స్ అంటే ఏంటంటే మీరు వేరే ఏ దీంతోనూ దాన్ని యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే ఆ ఫైల్స్ ఎక్స్క్లూజివ్గా దానికే ఉంటాయి. కొంచెం టెక్నికల్గా వెళ్తున్నానని నాకు తెలుసు. ఎందుకు చెప్తానంటే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది యూనిక్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎన్ని ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఉంటాయి. సపోజ్ సిడిఆర్, ఈమెయిల్, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ రికార్డ్, వాట్సాప్ చాట్, కాల్ డేటా రికార్డ్స్. సో ఎన్ని రకాల ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఉన్నాయో లిస్ట్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ప్రతి ఎలక్ట్రానిక్ రికార్డ్ పక్కన దాని ఈకో సిస్టమ్ ప్రాసెస్ స్టెప్స్ రాసుకోండి. అంటే ఈమెయిల్ ఎలా పనిచేస్తుంది, ఈమెయిల్ స్పూఫింగ్ ఈమెయిల్ జరిగితే నేను ఎలా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాను. ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఫ్రమ్ సో అండ్ సో మీ మీద ఆర్బిట్రేషన్ జరిగింది, ఇక్కడ ఆల్రెడీ మేము ఒక అవార్డు ఇచ్చేసాం, మీరు కనుక రాకపోతే యూ విల్ బి పెనలైజ్డ్ అని ఒకటి వస్తుంది. సో మెనీ ఆర్బీఐ నుంచి వచ్చింది, లేదా ఎవడో మీ బ్యాంక్ నుంచే వస్తుంది. వాడు ఎవడో డేటా కాంప్రమైజ్ అవటం వల్లనో లేదా డివైస్ కాంప్రమైజ్ అవటం వల్లనో ఎవరికో మీ డేటా వెళ్ళిపోయింది, వాడు మీకు ఫోన్ చేస్తాడు. మీరు మాట్లాడుతున్నంతలోనే మీ అమౌంట్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ ఎలక్ట్రానిక్ మెయిల్ ఆ ఈమెయిల్ వస్తే ఆ ఈమెయిల్ కరెక్ట్ అవునా కాదా, స్పూఫింగ్ ఈమెయిల్ అయితే దాన్ని ఎలా తెలుసుకోవాలంటే అసలు ఈమెయిల్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి, దాన్ని ఆథెంటిసిటీ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఎందుకంత చెప్తున్నా అంటే నేను 2-3 times వెన్ ఐ వాజ్ గివింగ్ ద లెక్చర్ ఒక్కొక్కసారి కొద్దిమంది సీనియర్స్ నన్ను అలర్ట్ చేసేవారు, సార్ మీరు మరీ టెక్నికల్గా చెప్పవాకండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో వినేవాళ్ళకి. కానీ